సభకి నమస్కారం అండి. అరుణోదయ వాట్సాప్ గ్రూప్, అరుణోదయ సాహిత్య వేదిక ఫేస్బుక్ ఆధారంగా నడుపుతున్న ఈ కవి సమ్మేళన అధ్యక్షులు ఆలపాటి గారికి, చేసిన అందరికీ, కవులందరికీ శుభ సాయంత్రం. ఈ రోజు 3వ సంవత్సరం అండి ఈ గ్రూపులు పెట్టి. ఆ సందర్భంగా కవి సమ్మేళన ఇవాళ మొదలు పెట్టాం. అసలు ఈ అరుణోదయ సాహిత్య వేదిక గురించి, దాని గురించి చెప్పాలంటే ఒక 2 నిమిషాలు చెప్తా. అరుణోదయ సాహిత్య వేదిక అనేది ఫస్ట్ కవితలకు పెట్టలేదండి. ఎంతో మంది మేధావులు భాగ్యనగరంలో ఉన్న సాహిత్య పెద్దలందరూ మన గ్రూప్ లో ఉన్నారు. జూలూరు గౌరీశంకర్ గారికి ఫస్ట్ ఇచ్చామంటే మా ఊరే, ఇద్దరంగా సుజమాలు కూడా చేశాం కాబట్టి అతనికి రెస్పెక్ట్ గా ఫస్ట్ అని చెప్పించాం. తర్వాత మన సాహిత్య పెద్దలు, భాగ్యనగరంలో ఉన్న సాహిత్య పెద్దలందరూ కూడా దీంట్లో అడ్మిన్ గా చేశాము. అందరూ కూడా ఈ గ్రూప్ పెట్టినప్పటి నుంచి కూడా అందరూ చాలా సహకరిస్తున్నారు, సలహాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. అలా ఈ విధంగా ముందుకు పోతున్న నా ఉద్దేశం ఏంటంటే, ఇది కవితకి కాదు, అందరూ ఎంతో మంది అష్టావధానం శతావధానం చేసే వాళ్ళైనా, సైంటిస్ట్ అయినా, ఇప్పుడు గొప్ప గొప్ప మేధావులు ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. అక్కడి నుంచి మొదలు పెడితే డాక్టర్లు, ఇంజనీర్లు, హౌస్ వైఫ్ల వరకు ఉన్నారు. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటది. ఆ టాలెంట్ ని బట్టి ప్రతి రంగంలో ఉన్న వాళ్ళందరికీ నలుగురికి ఏదో చెప్పాలి, ఎవరికి ఉన్న నాలెడ్జ్ వాళ్ళలో దాచుకోకుండా అందరికి చెప్పాలని చెప్పి నేను గ్రూప్ 3rd ఇయర్ ఇది పెట్టడం. ఎన్నో డేట్ అంటే 10/12/2021లో మొదలుపెట్టిన. గ్రూప్ ఓపెన్ చేసిన సాయంత్రమే 100 మంది సభ్యులు అయిందండి. తెల్లారి మళ్ళీ మార్నింగ్ మొదలు పెట్టా. తెల్లారి 3 వరకల్లా 175 మెంబర్స్ అయిందండి గ్రూప్ సభ్యులు. ఆ విధంగా అందరు సలహాలు, సూచనలు, ఎంతో మంది పెద్దలు కూడా వచ్చి చాలా మంది గ్రూప్ లో మెసేజ్ పెట్టిండ్రు, అన్ని రకాలుగా మంచిగా సహకరించిండ్రు. ఈ విధంగా ముందుకు పోతూ ఎన్నాళ్ళ నుంచో ఇక అలా పెట్టడం నడిచింది. అందరూ అందరికి సంబంధించిన వాళ్ళు పెడుతున్నది బాగుంది. అయితే ఈ విధంగా పెడుతున్నప్పుడు చాలా మంది కవులు ఏమంటున్నారంటే, కవితలు ఉంటేనే బాగుంటది గ్రూపు, మిగిలిన వాళ్ళు పెట్టిన వాళ్ళు పెడుతున్నారు కానీ మిగిలిన వాళ్ళు కవులు అందరు చేయాలి, అలా కవితలు ఉంటేనే బాగుంటదని గత 6 నెలల నుంచి మొదటి అంటున్నారు. గత 6 నెలల నుంచి ఎక్కువ మంది ఉంటున్నారు. కానీ కవితలు పెట్టాలంటే నేను చాలా తీవ్రంగా ఆలోచించాను. ఇప్పుడు మన పాటలు పెట్టాలంటే ఒక్క నిమిషంలో పెట్టిన మంచిగా గ్రూప్ నిర్వహిస్తున్న, జూమ్ కూడా పెడుతున్నాం. ఈ విధంగా పెద్దలందరి సహకారంతో పెడుతుంటే కవులు మాత్రం చాలా మంది అంటున్నారు, కవితలు పెట్టండి, కవితలు పెడితేనే బాగుంటది అని చెప్పి అన్నారు. కానీ కవితలు పెట్టాలంటే మాత్రం పాటలు పెట్టినంత ఈజీ కాదని తెలిసింది. అయితే ఈ సాహిత్య సభలో కవులు పెట్టాలంటే, ఒక కవిత రాయాలంటే తమ టైము ఫస్ట్ రాయాలనే సంకల్పం, ఆలోచన, దాంట్లో పెట్టాలనే టైము ఎట్లా అంటే, మునులు తపస్సు చేస్తే ఎట్లనో ఒక కవి కవిత రాయాలంటే అంత ఉంటుంది. మునులు తపస్సు చేయాలంటే ఎంత ఏకాగ్రత ఉండాలి, ఎంత పీస్ఫుల్గా ఉండాలి, మనసు ఉండాలి, వాతావరణం ఉండాలి. అదే విధంగా ఒక కవిత రాయాలంటే ఒక కవికి ఎంత ఇంట్లో ప్రశాంతం ఉండాలి, మనిషి ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు మనం డిస్టర్బెన్స్ చేస్తే మాట్లాడలేస్తున్నామా, అంతే కవిత రాయటం కూడా. అందుకని చెప్పి కవి అంటే చాలా నాకు, నా దృష్టిలో చాలా గొప్ప. కాబట్టి ఒక కవిత గ్రూప్ పెట్టాలంటే నేను చాలా చాలా ఆలోచించిన, అన్ని వైపుల నుంచి ఆలోచించిన, అందరి గురించి ఆలోచించి కొంచెం ఆలస్యం చేయడం జరిగింది. అందుకని చెప్పి ఇప్పుడు కూడా వారానికి ఒకసారి మాత్రమే సమూహంలో పెడుతున్నాం. బాగా రాస్తున్నారు, అందరూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, మంచి మంచి కవితలు వస్తున్నాయి. అది ఈ విధంగా పెట్టిన తర్వాత నేను జూమ్ కాదు కానీ పోయిన సంవత్సరం ఫస్ట్ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా అసలు మా ప్రోగ్రాము బయట చేయాలని ఉండే. అందుకని చెప్పి జూమ్ కూడా ఆలోచన లేదు, బయట ఒక ప్రోగ్రాం చేయాలి అన్నట్టు సంవత్సరం నుంచి అనుకుంటున్నాం. కానీ ఇంట్లో వాతావరణం సహకరించట్లేదు. ఎందుకంటే కొంచెం నాకు ఎంతసేపటికి ఇక బయట హెల్ప్ చేయాల్సిందే, కానీ మా ఇంట్లో అందరు బిజీగానే ఉంటారు. పిల్లలు కేటాయించలేరు, తను కేటాయించలేడు. డబ్బులు ఇస్తే చేసుకోంటారు, కానీ అది నా వల్ల కాదు అని చెప్పి ఊరుకున్నా. అందుకని చెప్పి ఇక మరీ కొంచెం ఈ మధ్య మరీ పెట్టాలనిపించింది. అందుకని చెప్పి ఇప్పుడు దీంతో తృప్తి పడదామని చెప్పి ఇట్లా జూమ్ లాగా పెడుతున్నాం. ఈ విధంగా దీంట్లో కూడా చాలా మంది అందరు కూడా సహకరిస్తున్నారు. నిజంగానే అందరికీ మరీ మరీ ధన్యవాదాలండి. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు మనలోనే ఉన్న ఆలపాటి గారు చాలా చాలా సహకరిస్తున్నారు. ఇంకా ప్రతి ఒక్క సలహా ఇస్తున్నారు. ఇట్లాంటి సలహాలు సంప్రదింపులతోటి ముందుకే, మీ అందరి సహకారం లేకపోతే ఈ గ్రూప్ అనేది నడవదు. కవులు కవితలు రాసే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఇలాంటి పెద్దలు కూడా సహకరించకపోతే నేనేం చేయలేను. అందుకని చెప్పి మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఇంకా చెప్తే చాలా ఉంది కానీ ఇప్పుడు ఇంకో ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం.
అందుకని చెప్పి అందరికీ మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నాను. కవులు కూడా మంచి మంచి కవితలు అందిస్తున్నారు. ఇక నేను చేయగలిగింది ఏంటంటే ప్రశంసా పత్రాలు ఒకటి మంచిగా వాళ్ళకి తృప్తిగా ఇద్దాం అనుకున్నా. ఇట్లా జూమ్ ద్వారా అందరినీ సంతృప్తి పరుద్దాం అనుకుంటున్నా. అందుకని చెప్పి మొట్టమొదటి ఎపిసోడ్ లాగా ఫస్ట్ జూమ్ లాగా ఇది చేసినందుకు మీ అందరూ సహకరిస్తున్నారు. ఆలపాటి గారైతే ఇక ప్రతి కవులందరూ అంటున్నారు, చాలా మంది అంటారు మీ వెనక మేము ఉన్నామని. కానీ ఆలపాటి గారు మరీ మరీ ఈ జూమ్ పెడుతున్నానగానే నేను ఏం చేసినా ఆ గ్రూప్ లో చాలా సంతోషంగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ధన్యవాదాలండి మీ అందరికీ. నేను చివరిలో చెప్దాం అనుకున్నా, ఇప్పుడే చెప్తున్నా. ఈ రాజేంద్ర ప్రసాద్ గారు, రవీంద్ర బాబు గారు ఇక లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లాగా అనుకోవాలి నాకు. చాలా చాలా సహకరిస్తున్నారండి. ఇంకా ఈ మధ్యన కొత్తగా జాయిన్ అయిన మన పాటల జూమ్ నుంచి శ్రీమన్నారాయణ గారు, ఇలా మీ అందరికీ ప్రతి ఒక్కళ్ళకి అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలతోటి ఇక మొదలు పెట్టండి. శిక్షత వహిస్తున్న ఆలపాటి గారికి స్వాగతం అండి. ఇంక ఇప్పుడు నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు మొదలు పెడతారు. ధన్యవాదాలు అరుణ గారు, సమూహ అధ్యక్షురాలు గారు. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ట్యాగ్ ర్యాంకింగ్ ఆలపాటి గారు, మరి ఒక అడ్మిన్ గాయకుడు రవీంద్రబాబు గారు, ఈ టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నటువంటి శ్రీమన్నారాయణ గారు, మంజులవాణి గారు, మరి వచ్చినటువంటి ఇతర కవులు అందరికి కూడా స్వాగతం. నేను మొదట మన ఆలపాటి గారిని మాట్లాడబోయే ముందు వారి గురించి 2 మాటలు చెబుతాను. ట్యాగ్ లైన్ కింగ్ ఆలపాటి గారు, ఈయన సృజనాత్మక రచయిత, అడ్వర్టైజింగ్ నిపుణులు, మోటివేషనల్ స్పీకర్. ఇంతకుముందు MBA పెద్ద ఎదుగు వాళ్ళని మోటివేషన్ చేయడానికి నగేష్ వాళ్ళు అటువంటి పెద్ద వాళ్ళని పిలిచేవాళ్ళు. అటువంటి వాళ్ళని కూడా వాళ్ళ వర్క్ చేయడానికి, మోటివేషన్ చేయడానికి కూడా ఆయన బాగా స్పీచ్లు ఇచ్చేవారు. ఈయన ఆలపాటి అని పేరుతో ఎంతో సుప్రసిద్ధులయ్యారంటే అనేక కంపెనీలకి, సంస్థలకు ఇచ్చిన ట్యాగ్ లైన్ ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక పొందినాయి. అందుకని అందరు కూడా ట్యాగ్ లైన్ కింగ్ అనే అభిమానంతో సంబోధిస్తుంటారనమాట. వీరు చదివింది MA, PhD, డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్ విత్ గోల్డ్ మెడల్, లెక్చరర్గా చేశారు, PR ఆఫీసర్గా చేశారు, బ్యాంకులో చీఫ్ ఆఫీసర్గా చేశారు. ఇవి చేసుకున్న తర్వాత నాకు ఇష్టమైన పని చేయడం కోసం బ్యాంకు నుంచి కూడా ముందుగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వచ్చారు. వివిధ రంగాలంటే క్రియేటివ్ రైటరు, అడ్వర్టైజింగ్ స్పెషలిస్టు, క్వాలిటీ ట్రాన్స్లేషన్స్ ఎక్స్పర్టు, సెలబ్రిటీ గెస్ట్, మోటివేషనల్ స్పీకర్. ఈయన విద్యార్థి దశ నుంచే వ్యాస రచన, వ్యక్తిత్వం అటువంటి పోటీల్లో వేటపాలెంలో మంచి పేరు ప్రఖ్యాతలు చేస్తున్నారు. ఆ వేటపాలెం గురించి చెప్పారు, సరస్వతి గ్రంథాలయం. 100 సంవత్సరాల నాటి పేపర్ ఆంధ్రపత్రిక కావాలన్నా ఇప్పుడు ఆడ దొరుకుతుంది. సరస్వతి మాతకి ప్రతీక అనమాట. అక్కడ ఏం కావాలన్నా ఎంతమంది వచ్చి అక్కడ ఈ PhD అటువంటి చేసే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అక్కడ తీసుకుంటారనమాట. అటువంటి ఆ ఊరు నుంచి వచ్చినటువంటి దగ్గరంటే పందిళ్ళపల్లి అనుకోని, మా ఇద్దరికి ఒకే జిల్లా, ఇద్దరం బ్యాంకులో పనిచేసాం. మా ఇద్దరికి మిత్రశ్రీసార సంబంధాలు ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం. అటువంటి ఆలపాటి గారికి స్వాగతం. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి 4 మాటలు మాట్లాడవలసిందిగా ఆలపాటి వారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ అరుణోదయ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ చల్లని సాయం వేళ, పోయినసారి కూడా మన కార్యక్రమంలోనూ ఇంకో దానిలోనూ చెప్పా, వేసవి కాలంలో కూడా ఎవరి కాలం AC రూమ్ లో కూర్చున్నాం కాబట్టి చల్లని సాయం వేళ అని చెప్పుకుందాం. మనం కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. కారణం ఏదైనా, కార్యక్రమం ఏదైనా, పని ఏదైనా, పని లేని పనైనా సమభావం కలిగి ఉండేటువంటి 10 మంది కలవటం, కాసేపు మాట్లాడడం, కాసేపు వినడం, ఇది ఒక ఉల్లాసకరమైనటువంటి ప్రయాణం అని నేను భావిస్తాను. 3 సమూహాల అధ్యక్షురాలైనటువంటి డాక్టర్ కోదాటి అరుణ గారు ఏదన్నా ఒక పని చెబితే నెత్తినేసుకొని చేసేటువంటి గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు, ఎక్కడికక్కడ పద్ధతి, పాటింపు, క్రమశిక్షణ, అనుకున్నది జరిగేదాకా ఊరుకోకుండా ఉండటం,
అవసరమైన చోట ఆపడం, ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి నా మిత్రుడు కవి గాయక. ఆయన నేను కవి గాయక అని సంబోధిస్తాను. ఇంతవరకు ఆ పేరుతో ఎవరు ఆయన పిలిచి ఉండకపోవచ్చు. అరవా గారు, రవీంద్రబాబు గారు అనొచ్చు. నేను కవి గాయక అని ఆయన సంబోధిస్తూ ఉంటా. పరిచయం అయినప్పటి నుంచి కూడా కవి గాయకుడు అయినటువంటి రవీంద్రబాబు గారు ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ తమ కవితా ప్రసూనాలతో వాణికి, సరస్వతీదేవికి అక్షరార్చన చేయబోతున్నటువంటి కవులు, కవయిత్రులు, సాహితీ ప్రియులు అందరికీ ఆలపాటి వందనములు. అరుణ గారు ఇలా ఒక కార్యక్రమం చేద్దామండి, దానిలో మీరు పాల్గొనాలి అని ఈ టాపిక్ వచ్చి అధ్యక్షత ఇవన్నీ రకరకాల విషయాలు వచ్చిన తర్వాత మనం కట్ షార్ట్ గా మాట్లాడుకుందాం, చాలా చెప్పాలి కాబట్టి అన్నప్పుడు నేను 2 కారణాల వల్ల ఒప్పుకున్నా. ఒకటి, ఈమె పరిచయం అయినప్పటి నుంచి చాలా ఒక తపనతో, ఒక ఆర్తితో చెయ్యాలి 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 అనేటువంటి ఒక ఏకైక ఉద్దేశంతో, ప్రతిమ ప్లస్ పాయింట్లా మైనస్ పాయింట్లా ఏమేమి ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి, వాటిని ఎన్ని పెంచుకోవాలి, ఎన్ని తుంచుకోవాలి అనేటువంటి వ్యక్తిత్వ కోణాలని పక్కన పెడితే చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి 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 అనేటువంటి ఒక తపన కలిగి ఉండటం అనేటువంటిది ఆమెను నేను గమనించాను. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడమే కాకుండా ఆమె చేసే అనేక పనులకి మనస్ఫూర్తిగా నేను సలహాలు, సూచనలు ఇస్తుంటా. నేను సాధ్యమైనంత వరకు అనేక మంది నన్ను ఇంతవరకు ఎప్పుడు కలవని వాళ్ళు, బహుశా జీవితంలో కలవకపోవచ్చు, అటువంటి వాళ్ళు నాతో నిరంతరం టచ్ లో ఉంటుంటారు. నా ఉదయవాణి చదివి, లేదా నా వినా వెంకటేశం ఆడియో విని, నా ఆలపాటి చమక్కులు లైవ్ షో విని, నా ఆలపాటి చమక్కులు ప్రతి మంగళవారం విడుదలయ్యేటువంటి వీడియో మోటివేషనల్ ప్రోగ్రామ్ చూసి, ఎంతో మంది ఎక్కడెక్కడో దేశ విదేశాల నుంచి, నాకు వేలాది మంది అనాలో లక్షలాది మంది అనాలో నాకు తెలియదు కానీ చాలా మంది నాతో టచ్ లో ఉంటుంటారు. అటువంటిది నాకు ఒక ఇష్టమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పాటింపు. అయితే ఇవాళ రోజున ఇలా ఒక కార్యక్రమం పెట్టడం, అంతమంది చేత కవితలు చదివించడం, ఉగాది నుండి శ్రీరామనవమి వరకు జరిగేటువంటి, ముఖ్యంగా నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో నవరాత్రి అంటారట దీన్ని. మనం దేవీ నవరాత్రి, గణపతి నవరాత్రి మనకు తెలిసింది, మనం ఆచరించేవి. ఉత్తర భారతదేశంలో ఇలా జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా ఒక ఒకేషన్, ఒక సందర్భాన్ని తీసుకొని అనేక మంది కవులు, కవయిత్రులు తమ తమ కవితలు చదవటం, అందరం కాసేపు ఒకరినొకరు తెలుసుకోవడం, ఒకరినొకరు కలుసుకోవటం, ఆ దరిమిలా ఒకరినొకరు గుర్తుంచుకునేలాగా నడుచుకోవడం, చక్కటి సాహితీ బంధాలని వికసింపజేసుకోవడం, సాహితీ పరిమళాలు విరబూయించడం అనేటువంటి చిన్న చిన్న లక్ష్యాలతో గనక మనం ఇవాటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటే, ఎప్పుడెప్పుడు మళ్ళీ ఇటువంటి కార్యక్రమం జరుగుతుందా అనేటువంటి ఎదురు చూపులతో ఎదురు చూస్తుంది. రాశి కన్నా వాసి ముఖ్యం అని ఎప్పుడు మనం వింటుంటాం. చాలా చోట్ల 100 మంది వచ్చారండి, 200 మంది వచ్చారండి, 50 మంది వచ్చారండి, 40 మంది వచ్చారండి, ఇదే సరిపోతుంటారు జనం. వచ్చిన వాళ్ళు ఎంతమంది సంతృప్తిగా వెళ్ళారు? అందరూ విసుక్కుంటూ వెళ్ళిన వాళ్ళే. అది అక్కర్లేదండి. మనకి ప్లేట్ నిండా 26 ఐటమ్స్ ఉండి ఒక్క ఐటమ్ కూడా సరిగా లేకుండా ఉండే బదులు 2 ఐటమ్స్ 3 ఐటమ్స్ ఉండి చక్కగా తృప్తి తీరా తిని హాయిగా త్రేణిస్తే దాన్ని మించిన ఆనందం లేదు. అది భుక్తమైన ఏదైనా సాహిత్య కార్యక్రమైనా. అలా ఈ రాశి కన్నా వాసి ముఖ్యం అనేటువంటి భావనతో నేను సలహా ఇవ్వడం జరిగింది. బోర్డంత మందిని పెట్టుకోవద్దు, తక్కువ మందిని పెట్టుకొని వచ్చిన వాళ్ళందరూ సంతృప్తికరంగా కవితా పఠనం, కవితా గానం చేయడం అనేటువంటి చేస్తే అసలు వీళ్ళు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఇంత రక్తి కడుతుంది, ఇంత తృప్తినిస్తుంది అనేటువంటి భావనతో ఎవరికి వాళ్ళు మొబైల్ ఆఫ్ చేసుకోవాలి. ఇవాళ ఆ రకంగా ఇవాళ మొదలు పెడుతున్నటువంటి ఈ సరికొత్త ప్రయాణంలో, ఈ పరంపరలో ప్రతి కార్యక్రమం కూడా ఆ విధంగా జరపాలని నేను అరుణ గారికి,
సహభాగస్వాములైనటువంటి గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారికి, మా కవి గాయకుడు అరవా రవీంద్ర బాబు గారికి మనస్ఫూర్తిగా చెప్తున్నా. సూచనలు ఇస్తున్నా, సలహాలు ఇస్తారంటున్నా, చెబుతున్నా అంతే. మరి నేను చెప్పినట్టుగా కొంతమంది వినుంటారేమో, కవిత్వం ఎందుకు రాస్తాడు, కవయిత్రి కవితలు ఎందుకు రాస్తుంది అంటే పేరు వస్తుంది, ప్రశంసాపత్రం వస్తుంది, శాలువ వస్తుంది, జ్ఞాపిక వస్తుంది. ఇవన్నీ కాకుండా కవి గాని కవయిత్రి గాని కవిత రాసేది రాయకుండా ఉండలేక, మామూలు మనుషులకి భిన్నంగా జీవించేటువంటి కవి, రవిగాంచనితో కాంచేటువంటి కవి మనసులో ఒక ఆలోచన పుడితే, ఒక ఊహ లేచితే, ఒక ఆలోచన కలిగితే అది ఇంతింతై బయటికి వచ్చేదాకా ఆగదు. అప్పుడు పుట్టేదే అసలైనటువంటి కవిత్వం. స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్ అంటాడు విలియం వర్డ్స్వర్త్. పోయిట్రీ ఈజ్ ద స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్. బలమైనటువంటి భావనలు మనసు లోతుల్లో, గుండె లోతుల్లో ఉన్నప్పుడు అవి పొంగుకొచ్చి తన్నుకొచ్చి బయటకు వస్తే అది కవిత్వం అవుతుంది అని ఏనాడో చెప్పాడు. అలా కవిత్వం గురించి మనం మాట్లాడుకోవాలంటే, మామూలు మనుషుల జీవన సరళికి భిన్నంగా జీవించేటువంటి కవి తాను అనుభవించేటువంటి భావన, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, బాధ కావచ్చు, దుఃఖం కావచ్చు, దాన్ని 10 మందికి చేరవేయడం అనేటువంటి వాడు కవి. అందుకే కల్పనకు విలేఖరి కవి అనేటువంటి ఒక సరదా మాట కూడా ఉందండి. కా అంటే కల్పన, వి అంటే విలేఖరి. విలేఖరి ఏం చేస్తాడు, ఎక్కడో ఒక విషయం జరిగితే దాని గురించి న్యూస్ రాస్తాడు. ఈ కవి కూడా అంతే, అనేక విషయాలు జరుగుతాయి. కోహిమా భూకంపం మొదలుకొని, లేకపోతే 2011లో ట్విన్ టవర్స్ కూలిపోవడం కానీ, ఇంకోటి కానీ, ఏదన్నా అనేక సంఘటనలు, దుర్ఘటనలు ప్రపంచంలో జరిగేటువంటి వాటిని తతిమ వాళ్ళు ఊరిని చూసూరుకుంటే ఈ కవి వాటిని గురించి చక్కగా 10 మందికి ఎప్పటికి గుర్తుండిపోయేలా రాస్తాడు. అది పువ్వుని గురించి కావచ్చు, నవ్వుని గురించి కావచ్చు, కొండని గురించి కావచ్చు, నదిని గురించి కావచ్చు, గాలిని గురించి కావచ్చు. ద క్లౌడ్స్ అని రాశాడు, టెన్నిస్ అని అనుకుంటా. మేఘాల గురించి అద్భుతమైనటువంటి కావ్యం. అలా ఎన్నో కవితలు. ఈ కవితలన్నీ కూడా ఒక కవి మనసులో పుట్టి పెరిగినటువంటి ఒక భావన, ఒక ఊహ, ఒక కల్పన, చక్కటి పద సంపదని చేకూర్చుకొని అందరి హృదయాలని తాకేలాగా వస్తే అది కవిత్వం బ్రహ్మాండంగా ఉంటుంది. అటువంటి మంచి మంచి కవితలు ఇవాళ మనం అందరం విందాం. నాకు వినేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు, రసజ్ఞులైనటువంటి శ్రోతలు ఉన్నప్పుడు, నేను అనేక విషయాలు నాకు తెలిసినవి చెబుతూ ఉండేటువంటి అలవాటు నాకు ఉంది. అయితే మనం 6 నుంచి 8 వరకు కార్యక్రమం పూర్తి చేసుకోవటం అనేటువంటి ఒక పద్ధతిని పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఎప్పటి వరకు ఉంటుంది అనేటువంటి ఆలోచన ఎవరికీ లేకుండా, ఇంకాసేపు ఉంటే బాగుండేది కదా అనిపించేటప్పుడు ముగించటం ఒక సత్సాంప్రదాయం. నా పద్ధతి అది. నేను అలా అన్ని చోట్ల అట్లానే చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ అధ్యక్షుడి 4 మాటలు చెప్పడం అనేటువంటి ఒక సంప్రదాయం ఉంది కాబట్టి 4 మాటలు చెప్తున్నాను. ఈ మాటలు కూడా ఇంకాసేపు ఈయన మాట్లాడితే బాగుండేది కదా అనిపించేటప్పుడు ఆపటమే. తినాలి అనిపిస్తున్నప్పుడు తినటం ఆపేయాలి, అందరికీ వినాలి అనిపిస్తున్నప్పుడు చెప్పడం ఆపేయాలి. ఈ 2 విజ్ఞుల లక్షణం. అది విలక్షణంగా ఉంటుంది, సలక్షణంగా ఉంటుంది, ఎవరికి మరపు రాని విధంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా ఇవాటి ఈ చక్కటి కార్యక్రమానికి నేను రావడం, మీతో పాటు ఉండడం, అధ్యక్ష స్థానం ఇవన్నీ పక్కన పెట్టండి, మీతో పాటు ఉండటం, నాకు మీతో పాటు ఒక గంట 2 గంటలో గడపడం అనేది ఒక ఆనందకరమైనటువంటి అనుభూతి. ఇది ఆనంద పారస్పర్యం అంటాను నేను. మనం మామూలుగా పరస్పరం ఏదో చెప్తాం, పరస్పర ఆనందం అంటాం. నేను ఆనంద పారస్పర్యం అనే పదం వాడతా. ఆనందం పారస్పర్యం, ఒకరికొకరికి ఇచ్చేది. సింబయాటిక్ జాయ్ఫుల్నెస్ అని మనం ఇంగ్లీష్లో అందంగా చెప్పుకోవచ్చు. ఆ రకంగా మనం చక్కగా కాసేపు ఈ సాహితీ వనంలో కవిత పరిమళాలని ఆఘ్రాణిస్తూ, ఆస్వాదిస్తూ, అవలోకిస్తూ, శ్రవణం చేస్తూ విహరిద్దాం కాసేపు. కాబట్టి మనం మీరు కవులు ఎవరెవరు ఏంటని చెప్పండి. ఒక్కొక్క కవి, కవయిత్రి కవితా పఠనమో కవితా గానమో చేస్తారు. తరువాత దాని గురించి 4 ముక్కలు, 2 ముక్కలు, 3 ముక్కలు
వాక్యం రసాత్మకం కావ్యం అన్నాడు జగన్నాథుడు. కాబట్టి ఎంత చెప్పడం అనేది చెప్పొచ్చు, ఎంత చెప్పకపోయినా కూడా అంత చెప్పినట్లుగా ఒక పులకింత కలిగించేలాగా చెప్పొచ్చు. అలా చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తాను ఒక్కొక్క కవి కవయిత్రి చదివిన తర్వాత. ఓకే, కానివ్వండి. ధన్యవాదాలు ఆలపాటి గారు, చక్కగా చెప్పారు. మీరు మొట్టమొదట మీ కవిత వినాలని అందరూ ఎదురు చూస్తున్నాం. మీ కవిత వినిపించవలసిందిగా కోరుతున్నాను. ఆలపాటి గారి గురించి ఒక్క నిమిషం మాట్లాడతాను. ఒక్క సెకండ్. మీ ఇష్టం, మీరే కదా, ఇది మీ సామ్రాజ్యం, మీరేం కానివ్వండి. అయితే మరీ ఎక్కువ మాట్లాడండి సార్. మీ మంచి 4 వాక్యాలు వినాలనే ఎప్పుడు అందరూ తహతాలు ఆడతారు కాబట్టి మీ నోటి నుంచి ఒకసారి చెప్పిన విషయాలు ఇంకోసారి చెప్పరు. అంత మంచిగా ఉన్నాయి మా వాక్యాలు, చాలా బాగున్నాయి. అలాగే కవిత సమీక్ష కూడా అలాగే చేస్తారనుకుంటున్నాను. అయితే నేను ఒకటి కోరుకుంటున్నా సార్, మిమ్మల్ని రాజేంద్ర ప్రసాద్ గారిని, మీ ఊరి నుంచి వచ్చినప్పుడు ఈసారి నాకు 1 కిలో జీడిపప్పు పెట్టుకురండి. కొంచెం మీ తెలుగులో కొంచెం అని వస్తుంది నాకు. జీడిపప్పు తింటే రాదు తెలివి, జీడి తోటల మధ్య విహరిస్తే వస్తుంది. ఆ జీడి తోటల సుగంధం, ఆ మొక్కలు, ఆ ఆకులు, ఆ కాయలు, అవి అక్కడ తిరగాలి. 1 నెల రోజులు అక్కడ ఉండండి, అప్పుడు వస్తుంది తెలివి. నిజంగా తెలివి, ఆ తెలివి కావాలని మీరు అనే మాట నేను జోక్గా నిజం అనుకుంటే, అంతేగాని మీరు చాలా తెలివి గలవారు. తెలివి అనగానే నాకు గుర్తొస్తుంది, చిన్నప్పుడు ఎప్పుడో 7th క్లాసు 8th క్లాస్ చదివే రోజుల్లో, రై ఆలపాటి వాళ్ళ ఇంటికి వెళ్ళి 1 తులం తెలివి తెచ్చుకో అనేవాళ్ళు. వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ తాతగారు పిల్లల్ని. తులం అని ఉండేది మనకి, తులం, సవాసేరు, వీస ఇట్లా ఉండేవి కదా మనకి. అలా 1 తులం తెలివి తెచ్చుకునేవాడు. ఆ లెవెల్లో జనం పాపం చాలా అభిమానించేవాడు అండి. నా చిన్నప్పుడు గట్టిగా 7-8 ఏళ్ల వయసు నుంచే ఆలపాటి వాళ్ళ అబ్బాయి అంటే ఊరంతా, చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళు మొదలు, తాతలు ముత్తాతల వరకు కూడా అందరి అభిమాన పాత్రుడి నేను. ఏ మాటకు ఆ మాటే. దేవుడు అంత గొప్ప వరం ఇచ్చాడు, అంత గొప్ప జీవితం ఇచ్చాడు నాకు. ఇందాక ఆయన చెప్పినట్టు, రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు, నా పరిచయం చేస్తూ బ్యాంకు ఉద్యోగం, పెద్ద ఉద్యోగం చేస్తూ మానేశారని చెప్పారు చూడండి. అది కనుక ఆ రోజు నేను మానేయకుండా చివరి వరకు కంటిన్యూ చేసి ఉంటే జనరల్ మేనేజర్ గాను, లేకపోతే డిప్యూటీ జనరల్ మేనేజర్ గాను రిటైర్ అయి ఉండేవాడిని అండి. కానీ నాకు దాని గురించి దిగులు లేదు. మా జనరల్ మేనేజర్ నాతో అనేవాళ్ళు, మనం ఈ బ్యాంకు గడప దాటితే మేము ఎవరికి తెలియదు, మీరేమన్నా ఊరంతా దేశమంతా తెలుసు అని చెప్పి అనేవాడు. కాబట్టి ఎట్లా ఉంటుందంటే, ఇష్టమైన పని మనకు గనక చేసేటువంటి అవకాశం ఉంటే దానిలో చాలా ఆనందం ఉంటుంది. ఆ రకంగా మీకు జీడిపప్పు తెలివి పక్కన పెడితే, రుచి కోసం మీకు 1 కిలో జీడిపప్పు మేము అరేంజ్ చేస్తాము. దానికి రాజేంద్ర ప్రసాద్ గారు, ఆలపాటి గారు సంయుక్తంగా చేయాల్సినంత అవసరం లేదు. నేను మీకు 1 కిలో జీడిపప్పు నేను ఇస్తాను, మీకు నేను తెప్పిస్తా, సరేనా? ఇక్కడ సార్ మీ ఏరియా నుంచి కావాలి, ఈ ఏరియా నుంచే కావాలి. మా ఏరియా నుంచే, ఇక్కడ లేదా డ్రై ఫ్రూట్ బాస్కెట్ ఉంది కేబీఆర్ పార్క్ దగ్గర, అది కాదు, ఆ ఊరు నుంచి నేను తెప్పిస్తా, మీకు తెప్పించి మీకు ఇస్తా. చాలా చాలా అద్భుతమైన జీడిపప్పు తెప్పిస్తా. ఓకే, సరదాగా అంటున్నాను సార్, కానీ నేను సీరియస్ గా చెప్తున్నానండి, సరదాగా కాదు, సీరియస్ గా. మీకు 1 కిలో జీడిపప్పు నేను తెప్పిస్తున్నా, తర్వాత మాట్లాడండి. రాజేంద్ర సార్ గారు వారు ఆలపాటి గారు ఇప్పుడు వారు కవిత వినిపిస్తారు. సో ఇప్పుడు నన్ను కవిత చదవమన్నారు. ప్రార్థనా గీతం, మీ కార్యక్రమం ఏ రకంగా అనుకున్నాను నాకేం తెలుసు. ప్రార్థనా గీతం మర్చిపోయారా? ప్రార్థనా గీతం తర్వాత ఆలపాటి గారితో అయితే ముందు ప్రార్థనా గీతమే, ఆ తర్వాత నేను మాట్లాడాల్సింది. మీరు మాట్లాడిన తర్వాత ప్రార్థనా గీతం. కరెక్ట్, మీ ఇష్టం, యు ఆర్ ద డిక్టేటర్. ఇప్పుడు అరవ రవీంద్రబాబు గారు ఒక ప్రార్థనతో ఈ కవి సమ్మేళనం మొదలు పెట్టవలసింది కోరుతున్నాను. కరెక్ట్ అవుతుంది సార్ ప్రోగ్రామ్. ఓకే ఓకే ఓకే. సభా సరస్వతికి నా నమస్సుమాంజలులండి. ముఖ్య అతిథి ట్యాగ్లైన్ కింగ్ మిత్రశ్రీ గారు డాక్టర్ ఆలపాటి గారికి, అరుణోదయ గ్రూపుల అధ్యక్షురాలు డాక్టర్ కోదాట అరుణ గారికి, నిర్వాహకులు రాజేంద్ర ప్రసాద్ గారికి, మన తోటి కవిమిత్రులందరికీ శుభ సాయంత్రం. మొదటి వార్షికోత్సవం సందర్భంగా అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఉగాది శ్రీరామనవమి సందర్భంగా కవితలు చదవటానికి ఆహ్వానించాము. సందర్భోచితంగా మన కవితలు చదువుదాము, విందాము. సాహితీ పరిమళాలు ఆలపాటి గారు అన్నట్టు, డాక్టర్ ఆలపాటి గారు అన్నట్టు వెదజల్లాలని నేను కోరుకుంటున్నాను.
ఈ సందర్భంగా నేను ఇప్పుడు ప్రార్థనా గీతం పాడతానండి. రేపు శ్రీరామనవమి సందర్భంగా రాముడి గురించి మన జేసుదాస్ గారు పాడిన ఒక పాట. రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీశాయ. రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీశాయ. దశరథ తనూజాయ తాటక ధమనాయ కుశిక సంభవ యజ్ఞ గోపనాయ. దశరథ తనూజాయ తాటక ధమనాయ కుశిక సంభవ యజ్ఞ గోపనాయ. పశుపతి మహా ధనుర్భంజనాయ నమో పశుపతి మహా ధనుర్భంజనాయ నమో విశద భార్గవ రామ విజయ కరుణాయ. రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీశాయ. ధరిత భరిత ధర్మాయ శూర్పణఖాంగహరణాయ కరదూషణాభి రిపుకండనాయ. భరిత ధర్మాయ శూర్పణఖాంగహరిణాయ కరదూషణాది రిపుకండనాయ. తరణి సంభవ సైన్య రక్షకాయ నమో తరణి సంభవ సైన్య రక్షకాయ నమో వారినిధి బంధనాయ. రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీశాయ. ధన్యవాదాలండి. చాలా చక్కటి ఫీల్ తో పాడారండి. ఫీల్ అంటాం ఎప్పుడు మనకి బాలుగారు ఎప్పుడు చెప్తుంటారు, ఆ రాగం, శృతి, తాళం ఇవి మెయింటైన్ చేయటమే కాదు, చక్కటి ఫీల్ ఉండాలి. అది ఏ భావమైన, శృంగారమైన, విరహమైన, హాస్యమైన, రౌద్రమైన, వాత్సల్యమైన, భక్తి అయినా, దేశభక్తి అయినా, ఏదైనా కూడా ఒక ఫీల్ ఉండాలి. అది పాటకి మాటకి కూడా వర్తిస్తుంది. అదొక చక్కటి అనుభూతితో మనం శ్రీరామనవమి మిగుల్చుకుందాం. ఓకే, సరే. ఇక నన్ను కవితలు చదవమన్నారు కాబట్టి అందరూ రకరకాల కవితలు చదువుతారు, లేదా పాటలు చదువుతారు. నాకు ఇష్టమైనటువంటిది ఎప్పుడు ఆటవెలది. నా ఉదయవాణి గత 7-8 సంవత్సరాల నుంచి ఆటవెలతోనే జరుగుతూ ఉంది, నిత్యం జరుగుతూ ఉంది. మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. ఒక ముచ్చటగా 3 పద్యాలు మాత్రం చెప్తా. రామ రామ అనుము రాముని మది నమ్ము, రామ రామ అనుము రాముని మది నమ్ము, రామనామమేగ రమ్యవరము, రామస్వామి కృపను రామస్వామి కృపను రయమున పొందంగా, రామస్వామి కృపను రయమున పొందంగా చేరినాము మనమందరం ఇక్కడ సమావేశమయ్యాం కదా. చేరినాము మనము చిత్రముగను, చేరినాము మనము చిత్రముగను. మనిషిగాను పుట్టి మహనీయుడైనాడు, మనిషిగాను పుట్టి మహనీయుడైనాడు, మనిషిగాను ఎదిగి మాన్యుడాయే.
మనిషి మనిషిలోన, నీలో నాలో అందరిలో, మనిషి మనిషిలోన మది నిండ నిలిచేటి, మనిషి మనిషిలోన మది నిండ నిలిచేటి మంచి పనులు చేసే అంచితముగా, మంచి పనులు చేసే అంచితముగా. రాముడు ధర్మం అంటే, కర్తవ్యం అంటే, తల్లి తండ్రి తోడబుట్టిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, సకల జీవరాశుల పట్ల అన్ని రకాల బంధుత్వాలకి అద్భుతమైనటువంటి భాష్యం చెప్పినటువంటి మహానుభావుడు రాముడు. కాబట్టి మంచి పనులు చేసే అంచితముగా. సకల జీవుల ఎడ, ఉడత మొదలుకొని, కోతులు మొదలుకొని, ఎలుగుబంటి మొదలుకొని, అసలు మనుషులేంటి, ఋషులేంటి, దేవతలేంటి, అందరితో ఉన్నాడు ఆయన. సకల జీవుల ఎడ సరి సమానముగాను. అంత గొప్ప చక్రవర్తి అయ్యుండి, చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మనం మంగళం కోసలేంద్రాయ మహిళా గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అని రోజు చదువుతాం కదా. చక్రవర్తి తనూజుడు ఆయన, చక్రవర్తి గారి కొడుకు ఆయన. రేపు తెల్లారితే రాజు అవుతాడనగా ఉన్నట్టుండి బయలుదేరింది కైకేయి, మధుర, ఇదంతా వ్యవహారం జరిగింది. అది పక్కన పెడితే అంత గొప్ప క్షత్రియుడు, అంత గొప్ప సాక్షాత్తు విష్ణు స్వరూపుడు, విష్ణువు అవతారం అయినటువంటి వాడు శబరి ఎంగిలి పళ్ళు తిన్నాడు. వాడెవడో కాళ్ళు కడుగుతానంటే బోట్ ఎక్కేటప్పుడు ఎవరు, గుహుడు, వాణ్ణి కావులిచ్చుకున్నాడు. ఆంజనేయ స్వామి వస్తే ఆయన్ని కావుగిలించి ఆయనకు ఒక సార్థకత చేకూర్చాడు. జాంబవంతుడితో యుద్ధం చేయడానికి కృష్ణావతారంలో మళ్ళీ సత్యభామ వ్యవహారం సమంతకమణి వరకు చేశాడు. సకల జీవుల ఎడ సరి సమానముగా జీవించినటువంటి వాడు. మనకు నచ్చినోళ్ళతో ఒక రకంగా, నచ్చనోళ్ళతో ఒక రకంగా ఉంటాం. పని వాళ్ళని పేరు పెట్టి పిలవడానికి భయపడతాం, ఆలోచిస్తాం. కొంతమంది ఆ పని అమ్మాయి వచ్చిందా అంటాం. ఆ స్థాయిలో అనేక మంది జీవిస్తున్నాం ఇప్పటికి కూడా. అప్పుడెప్పుడో ఆయన అందరూ ఒకటేరా అని చెప్పి చెప్పాడు. సకల జీవుల ఎడ సరి సమానముగాను వ్యవహరించి తాను దేవుడాయే. దేవుడు అవడానికి ఆయన ఏమైనా 30 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీ సీటు తెచ్చుకొని మినిస్టర్ అయ్యాడా? కాదే. అందరు జీవుల పట్ల ఒక సరి సమానమైన భావం ఉంచుకోబట్టి అహల్య ఏమిటి, శబరేమిటి, గుహుడేమిటి, ఇంకోటేమిటి, అందరినీ చక్కగా హక్కును చేర్చుకున్నటువంటి వాడు ఆయన. చివరికి నేను కూడా వస్తానయ్యా అని సేతు నిర్మాణం జరిగేటప్పుడు ఆ ఉడత వస్తే దాన్ని నిమిరితే ఆ ఉడత మీద 2 గీతలు 3 గీతలు ఇప్పటికి కూడా మనకు కనిపించేది ఆ రోజున రాముడు నిమిరాడు కాబట్టి అనే విషయం కూడా మనం గుర్తు చేసుకుందాం ఈ సందర్భంగా. సకల జీవుల ఎడ సరి సమానముగాను వ్యవహరించి తాను దేవుడాయే. రామనామ మహిమ రామ బాణపు గురి, రామనామ మహిమ రామ బాణపు గురి. మనందరికి గుర్తున్నటువంటి విషయం, రామాంజనేయ యుద్ధం జరుగుతుంది కదా. రామాంజనేయ యుద్ధం జరిగితే నువ్వు వెళ్ళి కాళ్ళు పట్టుకుంటే తప్ప ఊరుకోడు రాముడు. అంటే నేను కాళ్ళు పట్టుకొని నేను యుద్ధమే చేస్తానంటాడు. అంత గొప్ప భక్తుడైనటువంటి, భక్తాగ్రేసరుడైనటువంటి ఆంజనేయ స్వామి. మరి రాముడి దగ్గర రకరకాల ఆయుధాలు ఉన్నాయి, నువ్వేం చేస్తావా అంటే నాకు రామనామమే నా ఆయుధం అంటాడు. గుర్తుందో లేదో అందరికీ. ఆయన రామ 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 అంటుంటే ఆ రామనామమే ఆయన చుట్టూ ఒక రక్షణ వలయం లాగుండి రాముడు వేసేటువంటి బాణాలన్నింటినీ పక్కన పెట్టేస్తాయి రామాంజనేయ యుద్ధంలో. రామనామం అంత గొప్పది, అంత మహిమాన్వితం. రామనామ మహిమ ఒకటి, రామబాణపు గురి. రామబాణం ఉంది కానీ ఇంకా కృష్ణ బాణం, ఇంకో బాణం లేదు మనకి జీవితంలో, ప్రపంచంలో. రామబాణం అంటే అంత గొప్ప గురి కలవటం, గురికి ఫేమస్ అయినటువంటిది. కాబట్టి రామనామ మహిమ రామబాణపు గురి
నిత్య స్మరణలందే. యుగాలు మారినా, జగాలు మారినా, నాడైనా నేడైనా ఏనాడైనా నిత్యం స్మరించుకునేటువంటి విషయాలు ఇవి. రామ బాణం కావచ్చు, రామనామం కావచ్చు. నిత్య స్మరణలందే సత్యముగను, నిత్య స్మరణలందే సత్యముగను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనందరికీ రామానుగ్రహ ప్రాప్తిరస్తు అని ప్రార్థిస్తూ ఇక కవితా పఠనం, కవితా గానం మొదలు పెడితే ఒక్కొక్క కవి గురించి, కవయిత్రి గురించి, ఆ కవితల గురించి 2 మాటలు చెప్తూ ఉంటాను. అందరికీ ప్రస్తుతానికి శ్రీరామ చరణారవింద సమర్పిత భక్తి వందనములు. ధన్యవాదాలు ఆలపాటి గారు. చక్కగా ఆటవల్లి పద్యాలు చదివారు, అర్థాలు కూడా చెప్పారు. రాముణ్ణి ఒకసారి అందరిని తలపించారు. ఇప్పుడు తర్వాత మనం ఈ లిస్ట్ ప్రకారమే వెళ్దాం. 20 మంది ఉన్నారు. 20 మందిలో మనం ఇప్పుడు 11 మంది అంటే ఇంకా 12 మంది కవులు ఉన్నారు. అంత తొందర ఏం అవసరం లేదు, మనం టైంలోనే పూర్తి చేసుకుందాం. మొదటగా కోదాటి అరుణ్ గారిని వారి కవిత వినిపించవలసిందిగా కోరుతున్నాను. నా కవిత పేరు ఆదర్శమూర్తి సకల గుణాభిరాముడు. సూర్యవంశపు రాజు, ధైర్యశీలి, న్యాయశీలి అయిన రాజు దశరథుని పుత్రకామేష్టి యాగం ఫలితంగా మొదటి కుమారునిగా జన్మించిన శ్రీరాముడు చైత్రమాసంలో పునర్వసు నక్షత్రమున జన్మించి మంచితనానికి, నీతికి, న్యాయానికి, అన్నమాటకు కట్టుబడిన ధర్మ గుణవంతుడు అయిన రాముడు. విద్యావంతుడు, మంచి సౌందర్యవంతుడు, అన్నిటికీ మించి ఏకపత్ని వ్రతుడు, ఆదర్శప్రాయుడు రాముడు. ఆ సీతారాముల ప్రేమ, అన్యోన్యత, సోదరుల చూపిన ప్రేమ వాత్సల్యం ఏనాటికి ఆదర్శప్రాయం, అనుసరణీయం. శ్రీరాముని గురించి చెప్పుదుము, ఏమని వర్ణించము, ఎంత చెప్పినా తక్కువే కదా. భార్య, భర్త, సోదరులు, తల్లిదండ్రులు, పుత్రులు పరస్పరం కలిసి మెలిసి విధానము తెలియజేసేదే వాల్మీకి రామాయణం. సకల సుఖ దుఃఖాల విషయంలో ఆలుమొగలు ఏ విధంగా మెసిలేది తెలిపేది వాల్మీకి రామాయణం. ఇహపర లోకాల్లో సుఖపడాలనుకునే వారికి ఇది ఆదర్శం. సీతారాములు సార్వజనీన సంపూజ్యులు కావడానికి కారణం హరిశ్చంద్రుడు, సత్యవంతుడు, ధర్మరాజు లాంటి, సావిత్రి, దమయంతి లాంటి ఆదర్శ దంపతులున్నా సీతారాములనే పూజించడానికి వారు కారణ జన్ములు కావడమే. మరి ఇంతమంది ఆ జంటలించుకొని కూడా సీతారాముల్ని మాత్రమే ఎందుకు పూజిస్తారు? అందరూ ఆదర్శ దంపతులు అనుకుంటారు. అందుకని చెప్పి వారు ఎప్పటికీ ఆదర్శపరులే. నాటికి నేటికి కొత్త జంటను అందరినీ కూడా సీతారాములలాగా జంటలు కలకాలం ఉండమని ఆశీర్వదిస్తారు. అదండి, ధన్యవాదాలు. సీతారాముల కళ్యాణం చూతమురారండి, మన సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఆనాటి నుంచి, మన చిన్నప్పటి నుంచి, మనం పుట్టక ముందు నుంచి, మనం వెళ్ళిన తర్వాత కూడా నినదించేటువంటి పాట అది. మీరు అన్నట్టు ఆ సీతారామ కళ్యాణం మాత్రమే చెప్పారు. కతిమ వాళ్ళిద్దరు అనేక మందికి ఉన్నా కూడా చెప్పలా. అటువంటి అద్భుతమైనటువంటి సీతారామ కళ్యాణం రేపు జరగబోతున్నటువంటి సన్నివేశంలో, ఆ సీతారామ కళ్యాణం పూర్వ సంధ్యలో, దానికి ముందు రోజు వస్తున్నటువంటి ఈ సంధ్యా వేళ మీరు చక్కగా రాముని గురించి చెప్పడం, అసలు రామావతారం విశిష్టం, ఆయన జన్మించిన పద్ధతి, ఆయన సంగతులన్నీ చెప్తూ, ఆయన గుణగణాలని వివరిస్తూ, ముఖ్యంగా బంధాల యొక్క అందాలు, ఆనందాలు రాముడు చెప్పినట్టు ఇంకెవడు చెప్పలేడు. తమ్ముడితో ఎట్లా ఉండాలి, పెళ్ళాంతో ఎట్లా ఉండాలి, తల్లిదండ్రులతో ఎట్లా ఉండాలి, ఫ్రెండ్తో ఎట్లా ఉండాలి, చివరికి నిందించిన చాకలి వాడితో ఎట్లా ఉండాలి, ప్రతి ఒక్కరితో ఎవరితో ఎలా నడుచుకోవాలి అనేటువంటిది చేతగాక లోకం అల్లకల్లోలం అయిపోతుంది. బ్రేకప్ బ్రేకప్ బ్రేకప్, అది ఫ్రెండ్షిప్ కావచ్చు, లవ్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు. ఈ బ్రేకప్ తో మనం ఇప్పుడు అల్లాడిపోతున్నటువంటి ఈ తరుణంలో నిజంగా రాముణ్ణి గనక జాగ్రత్తగా ఆలోచిస్తే, రాముణ్ణి జాగ్రత్తగా పరిశీలిస్తే, రాముణ్ణి జాగ్రత్తగా స్మరిస్తే, రాముణ్ణి గనక జాగ్రత్త పాటిస్తే అసలు అందమైనటువంటి ప్రపంచం, ఆనందమైనటువంటి లోకం మళ్ళీ వస్తుంది.
చాలా చాలా చక్కగా చెప్పారు డాక్టర్ కోదాటి అరుణ గారు. చాలా చాలా సంతోషం. నెక్స్ట్. ధన్యవాదాలు అరుణ గారు. వచ్చిన కవితకి చక్కగా పాటించారు. తర్వాత చేపూరి జేవి కుమార్ గారు వారి కవితను వినిపించవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్షుల వారు శ్రీ ఆలపాటి వారు, మా శ్రేయోభిలాషి, మా మిత్రశ్రీ అరుణోదయ సాహితీ అధినేత్రి డాక్టర్ కోదాటి అరుణ గారు, ఈ వార్షికోత్సవాన్ని ఆన్లైన్లో కాకుండా ముఖాముఖి జరుపుకుంటే ఇంకా బాగుండేది. మీకు మేమందరం సహకారం అందిస్తాము. మీరు ఒక్కళ్ళేమని ఎందుకు అనుకుంటున్నారు? మీకు మేమందరం సహకరిస్తాము. మీరు ప్లాన్ చేయండి ఎక్కడో ఒక చోట. అది మీ ఇంటి దగ్గరైనా పర్లా వస్తాము. కాబట్టి ఇది మీరు ఒకసారి గమనించాలని నా మనవి. థ్యాంక్ యూ. అసలు హాల్లోనే చేద్దామని సంవత్సరం నుంచి ప్లాన్ చేస్తున్నా కానీ ఇంట్లో కుదరట్లేదు. తర్వాత నాకు ఏంటంటే తెలుగులో చంద్రబోస్ రాసిన ఒక కవిత ఉంది, ఒక పాట ఉంది. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నలుగురు నడిచేది ఆ రూట్ లోనే నడవనురో అనే ఒక కవిత, ఒక పాట ఉంది చంద్రబోస్. అది ఇవాళ గాయకుని చూసాం. అది నా వ్యక్తిత్వానికి కరెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే నేను అందరికీ ఒక భిన్నంగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాను ఎప్పుడు. అందరూ ఇప్పుడు శ్రీరామనవమి గురించి చదువుతున్నారు, నేను ఉగాది గురించి చదువుదాం అనుకుంటున్నాను. అయితే ఈ కవిత కూడా మామూలు కవితల కంటే కొద్దిగా భిన్నంగా ఉంటుంది. మీరందరూ దీన్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. కవితా శీర్షిక పేరు, అంటే ఇది ఏది ఒకళ్ళని విమర్శించాలని కానీ పండగను విమర్శించాలని కాదు, కేవలం సరదా కోసమే రాసింది. ఏం ఉగాదో ఏమో కవితా శీర్షిక పేరు. పసితనం నుండి చూస్తూనే ఉన్నాం వస్తూ పోతున్న ఉగాదుల సందోహం, వింటూనే ఉన్నాం పంచాంగ శ్రవణం, చూపుతూనే ఉన్నాం రాశి ఫలాలపై కుతూహలం, ఆశగ ప్రగతికై ఏటా ఎదురు చూస్తూనే ఉన్నాం, జీవిత ప్రగతి రథచక్ర చలనమేమో స్వల్పం, ఏమిటో ఈ విచిత్రం పంచాంగం ప్రకారం నా ఆదాయం 8, వ్యయం 4, అయినా చేతిలో చిల్లి గవ్వ మిగలదు చిత్రం. ఈ ఏడు నా రాశి ఫలం రాజపూజ్యం 9, అవమానం 4, అయినా బాసుతో నిత్యం తప్పని తిట్ల దండకం, ఎంత కష్టపడ్డా దక్కని పదోన్నత భాగ్యం. ఈ ఏడు తగినంత వాన శాతం, పండే పంటలు అధికం అని చెప్పినా పంచాంగం, తగిలే తుఫాను తాకిడి అధికం, ధరలు చేరు గగనతలం. చిత్రం అందరూ మ్యూట్ లో ఉండండి, మ్యూట్ లో ఉంటే మంచిగా వినొచ్చు. మ్యూట్ లో ఉండండి దయచేసి అందరూ. ఈ ఏడు నా రాశి ఫలం రాజపూజ్యం 9, అవమానం 4, అయినా బాసు చేతిలో నిత్యం తిప్పని తట్ల దండకం, ఎంత కష్టపడ్డా దక్కని పదోన్నత భాగ్యం. ఈ ఏడు తగినంత వాన శాతం, పండే పంటలు అధికం అని చెప్పినా పంచాంగం, తగిలే తుఫాను తాకిడి అధికం, ధరలు చేరు గగనతలం. చిత్రం రైతుకేమీ మిగలని భాగ్యం, జీవితం కష్టసుఖాల సంగమం, చీకటి వెలుగుల సమ్మేళనం, నవరసాలు కలబోసిన మిశ్రమం, దాటవలసిందే ఎదురయ్యే కష్టసుఖం, ఎదుర్కోవలసిందే లాభ నష్టం, వీణుల విందే పంచాంగ శ్రవణం, నీటి మీద రాతే రాశి ఫలాల గణనం, కష్టపడితేనే జీవితాన చేరువ విజయం, నమ్మి కూర్చుంటే రాశి ఫలాల చక్రం, తల్లకిందులే దైనందిన జీవితం, ఆశయాలను రేకెత్తించు పంచాంగం, ఆశను చిగురింపచేయు రాశి ఫలం, క్రమశిక్షణే మార్చు మన జాతకం, శ్రమయే సదా నమ్మదగిన సాధనం, నీతి నిజాయితీలే విజయ సోపానం, పరోపకారమే జీవన పరమార్థం, దైవ చింతనమే మోక్షదాయకం, చేయకున్నా చేతనైన సాయం, కీడు చేయకుంటే అదే నయం, ఇన్నింటి వాసాలు లెక్కించకపోవడమే ఆరోగ్యం, వసుదైక కుటుంబానికి అది మార్గం, అన్నదే ఉగాది ఇచ్చే సంకేతం, అదే షడ్రుచుల పచ్చడి సందేశం, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు, స్వస్తి. చాలా ఉగాదిని తీసుకొని, అంటే రేపు రాబోయే శ్రీరామనవమి గురించి కొంతమంది చెప్తుంటే, మొన్నీ మధ్య జరిగినటువంటి ఉగాదిని గురించి తీసుకొని ఒక సార్వకాలికమైనటువంటి ఏ ఉగాదికైనా వర్తించే విధంగా ఉండేటువంటి కవిత మన జేవి కుమార్ గారు అందించారు. ఎందుకంటే క్యాలెండర్ మారుతుంది, పంచాంగం మారుతుందే తప్ప
డేట్లు మారటం, ఇయర్ సంఖ్యలు మారటమే తప్ప మనిషి జీవితంలోని ఆటుపోట్ల వ్యవహారం ఏదైతే ఉందో, భాగహారమో గుణహారమో ఏదైనా కానీ అది అలాగే ఉండటం అనేటువంటి పరిస్థితిని తీసుకొని ఆ చేదు నిజాలన్నిటినీ, ఉగాది పచ్చడిలో చేదు కూడా ఒకటి కాబట్టి చాలా చక్కగా చేదుగా చెప్పారు. మీరు చెప్పినటువంటి దానిలో నాకు ఒక వాక్యం, నాకు ఒక సంస్కృత శ్లోకాన్ని గుర్తుకు తెచ్చిందండి. శ్రమ గురించి ఒక వాక్యం చెప్పారు, ఏంటో చదవండి. క్రమశిక్షణే మార్చు జాతకం, శ్రమయే సదా నమ్మదగిన సాధనం. ఆ శ్రమయే సదా నమ్మదగిన సాధనం అనేటువంటి ఒక దాన్ని మనం గనక మన మనసుల్లోకి దించుకోగలిగితే, మన మనసుల్లో ఉంచుకోగలిగితే అనేక అద్భుతాలు చేయగలగడం అనేది సాధ్యమవుతుందండి. ఎందుకంటే సంస్కృతంలో ఒక చాలా చక్కటి శ్లోకం గుర్తొస్తుంది నాకు ఈ తరుణంలో. ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మి, దైవేన దేయమితి కాపురుషాః వదంతి, దైవం విహాయ కురు పౌరుషమాత్మశక్త్యా, యత్నే కృతే యది న సిద్ధ్యతి కో అత్ర దోషః అంటాడు. అంటే అదంతా పక్కన పెడితే మొదటి లైను పద్యపాదం, మొదటి పాదం వింటే ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మి. ఉద్యోగినం అంటే ప్రయత్నం చేసేవాడు, శ్రమ పడేవాడు, శ్రమని నమ్ముకునేవాడు, అటువంటి వాణ్ణి ఉపైతి లక్ష్మి, వరిస్తుంది, అంది వస్తుంది లక్ష్మి. లక్ష్మి అంటే కేవలం ధనలక్ష్మి మాత్రమే కాదండి, ధాన్యలక్ష్మి కూడా లక్ష్మే, సంతాన లక్ష్మి లక్ష్మే, ధైర్య లక్ష్మి లక్ష్మే, అనేక రకాల. అంటే జీవితంలో ఎవరికేది కావాలో, అపుత్రవాన్ పడతే పుత్ర అని మనం చెప్తామే, పుత్రుడు లేనుడు పుత్రుడు వస్తాడు, పెళ్ళం లేనుడు పెళ్ళం వస్తాడు, ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఈ రకంగా కొన్ని చెప్తారే శ్లోకాలు. ఆ రకంగా కాకుండా మనకి లక్ష్మి అంటే అది సంపద కావచ్చు, ధన కనక వస్తు వాహనాదులు కావచ్చు, మనిషికి ఆనందం కావచ్చు, సంతోషం కావచ్చు, సంతృప్తికరమైన జీవితం కావచ్చు. వీటన్నిటికీ ఏకైక కారణం, ఏకైక సాధనం శ్రమ అని ఏనాడో చెప్పారు మనకి సంస్కృతంలో. ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మి అని. వాడు నెక్స్ట్ వాక్యం ఏం చెప్పాడు, దైవేన దేయమితి కాపురుషాః వదంతి. చేతకాని వాడు చెప్తారు దైవేన దేయం, దేవుడే అన్ని ఇస్తాడు అని చెప్తారు. కాదు, మన శ్రమని మనం నమ్ముకోవాలి, మన శ్రమతో మనం ఏదైనా సాధించాలి. ఈ వాక్యాలన్నీ చెప్పేలాగా చేసింది మీ కవితలోని ఆ పంక్తి. సంతోషం. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు కుమార్ గారు. ఇప్పుడు ఈ సంస్థ అడ్మిన్ అయినటువంటి అరవ రవీంద్రబాబు గారిని వారి కవితను వినిపించవలసిందిగా కోరుతున్నాను. నా శీర్షిక రసామృతం రామాయణం. త్రేతాయుగములో శ్రీరాముని జననం, జన్మించెను పునర్వసు నక్షత్రం చైత్రమాసం, యుగాలు మారిన జగాలు చెదిరిన తరగని ఘని శ్రీరాముని చరితం, దుష్ట సంహారం కోసం ఎత్తిన మరో అవతారం, ఒకే మాట ఒకే బాణం ఒకే పతి అనేది నేటి ప్రజలకు ఆదర్శం. రామాయణం మహాకావ్యం రమణీయం, అద్వితీయ రసాత్మక నిత్య పారాయణం, మానవీయ విలువల్ని పాటించిన మూర్తి తత్వం, సనాతన ధర్మాన్ని స్వయంగా అనుభవించి అందించిన వైనం, మహోన్నత ఆదర్శమూర్తిగా జగద్విదితం, మానవ రూపంలో మూర్తిభవించిన దైవం, ఇచ్చిన మాటకు కట్టుబడి చేసెను వనవాసం, మనుష్య జాతికి నీతిని అందించిన రామాయణం, ఎన్నో ప్రాంతాలను స్పృశించిన రామపాదం, రాతిని నాతిగా చేసి అహల్యకు మోక్షం, ఉడతను చేతివేళ్లతో నిమిరి ఇచ్చిన సారల రూపం, వానర సైన్యంతో కలిసి రావణ సంహారం, లంకను దాటి వచ్చిన సీతకు అగ్ని పునీతం, రామదాసు కీర్తనలు నేటికి ప్రజా రంజకం, శ్రీరాముని కన్నా గొప్పది శ్రీరామ నామం, రామనామం జపించిన జీవితం ధన్యం, కలుగును అందరికీ ఎంతో పుణ్యం. ధన్యవాదాలండి. చాలా మంజుల గారు మీరు మ్యూట్ చేసుకోండి. మంజుల గారు మీ దగ్గర నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది. చాలా నిష్టగా చదివారు, ఇష్టంగా చదివారు, భక్తిగా చదివారు, పటిష్టంగా చదివారు, నొక్కి చెప్పారు. రాముడు నడిచే ధర్మం రాముడు. రామో విగ్రహవాన్ ధర్మ అని మనం సంస్కృతంలో ఏదైతే చెప్పుకుంటామో, నడిచే ధర్మం రాముడు.
ఆదర్శం కోసమే జీవించినటువంటి వాడు, దానికోసం ఎటువంటి త్యాగాలైనా చేసినటువంటి వాడు. చెట్టుకి పుట్టకి కొండకి కోనకి ఏది నా సీత ఏది నా సీత అని విలపించాడు రాముడు. రాముడు బాణాలేశాడు, అందరినీ చంపాడు వరకే మనకి గుర్తుంటుంది. ఆ సతిని, ఇష్ట సతిని ఎడబాసిన తర్వాత ఆయన చెట్టుకి పుట్టకి కొండకి కోనకి పక్షికి పాముకి అసలు అన్నిటికీ తన గోడు చెప్పుకున్నాడనే విషయం, ఆ మానవీయ కోణాన్ని, మనిషి ఎంతటి వేదనకి గురవుతాడనే విషయాన్ని అద్భుతంగా మనం గుర్తు తెచ్చుకోవాలండి. అటువంటి రాముడి యొక్క వివిధ ఘట్టాలని, ఆయన జీవితంలోని అనేక విషయాలని, అనేక సంఘటనలని, రాముడి మహిమని, రామపాదం అక్కడెక్కడో మొదలుపెట్టి ఆ చివరి వరకు ఆసేతు హిమాచల పర్యంతం అనేటువంటి వాక్యం రావడానికి, అనేటువంటి నానుడి రావడానికి కారణమైనటువంటి రాముడి నడక. అసలు రామాయణం అంటే ఏమిటి? రామ అయణం అంటే రాముడి నడక. ఆ ఊరు నుంచి ఈ ఊరు వరకు వచ్చాడని కాదు. ఎన్నెన్ని ధర్మకార్యాలు చేశాడు, ఎన్నెన్ని మహత్కార్యాలు చేశాడు, ఎందరు మహర్షులకి, ఋషులకి, ఎందరు తాపసులకి ఆయన అండగా నిలిచాడు, ధర్మరక్షణ కోసం ఏ విధంగా నడుం బిగించాడు అనేటువంటి అనేక విషయాలను గురించినటువంటిది రామ అయణం. అదే రామాయణం. దాని గురించి చక్కగా మీరు చెప్పారు, చాలా చాలా చిక్కగా కూడా చెప్పారు. చాలా సంతోషం అండి. ధనమ్మారెడ్డి గారు వారి కవిత వినిపించవలసిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ నమస్తే. నేను ధనమ్మ. నా కవిత: మధుమాసములో మల్లెల వేళలో నవ వసంతం స్వాగతించింది క్రోధినామ సంవత్సరాన్ని. క్రోధి అంటే అర్థం కోపం. అర్థం చేసుకుంటే చాలా మంచిదానం దాగి ఉంటుంది అందులో. షడ్రుసులతో కలిసి వచ్చింది క్రోధినామ సంవత్సరం. ఉమ్మడి ఉత్సవాలతో వచ్చింది ఆనందాలను పంచడానికి. ఓట్ల పండుగ వచ్చింది, వంగి వంగి పెడుతుంది దండం. వాగ్దానాలు ఎన్నో తెస్తుంది, ఇల్లు తిరుగుతుంది, కానుకలెన్నో ఇస్తుంది, ప్రచారం ఎంతో చేస్తుంది. ఆలోచించండి ఒక్కసారి అంటుంది క్రోధి. కులమతం ఎరగని సోదర సోదరులు బాయ్ బాయ్ అనుకుంటూ రంజాన్ను తీసుకొచ్చింది క్రోధి. వారం తిరగక ముందే ఆనందంగా శ్రీరామ నవమితో కలిసిపోయింది. కష్ట నష్టాలను ఏమైనా నా వలన వస్తే మన్నించు అని కోరింది క్రోధి. శ్రీరామ నామం మధురం, అన్న తమ్ములకు ఆదర్శం. శ్రీరామ కళ్యాణం లోకమంతటికి పూజాఫలం. శ్రీరామచరితం ప్రపంచ ఖ్యాతికి మూలం. భార్యాభర్తలందరికీ ఆదర్శం. క్రోధినామ సంవత్సరం అంతా శుభమే అనుకోవాలి, నడుస్తూ ముందుకు పోవాలి. అక్షరాలతో అలుదాం పదాలను, శ్రీరామ కళ్యాణానికి శుభలేఖను అందరినీ ఆహ్వానించడానికి ఆనందంగా. ధన్యవాదములండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. క్రోధి ఆ రోజు కూడా మనం అనుకున్నాం, అనేక సార్లు నేను కూడా చెప్పాను. క్రోధి నామ సంవత్సరం రాబోయే ముందు నుంచి అది పేరులో క్రోధం కలిగి ఉంటుందే తప్ప నిజానికి దానికి క్రోధం లేదు. కాబట్టి దానికి కోపం ఉంటుందని మనం కోపం తెచ్చుకోవడం వద్దు. ఎందుకంటే మనకు అత్యంత ఇష్టమైనటువంటి లక్షణం కదా కోపపట్టం అనేటువంటిది మనం పెంచుకోవద్దు అని నేను అనేక సార్లు చెబుతూ ఉన్నా. దాన్ని చాలా మంది ఇష్టపడుతున్నారు. క్రోధినామ సంవత్సరం వచ్చింది, ఇది సంగతి అది సంగతి అని క్రోధిని గురించి చాలా చక్కగా చెప్పినటువంటి ధనమ్మ గారు. ఏదేమైనా సరే ఈ కవి సమ్మేళనంలో ఆమె బ్యాటరీ ఛార్జింగ్ డౌన్ అయిపోయే లోపల కవిత చదవగలగటం అనేటువంటిది అది రాముడి యొక్క గొప్పతనం, రాముడి యొక్క మహిమ అని మనం భావించాలని నేను చెప్తూ, చక్కటి క్రోధిని గురించి ఆలోచింపజేసేలాగా చక్కటి కవిత అందించారు. నిజంగానే మనం అందరం ఆలోచించాలి. క్రోధి అనేటువంటిది పేరులో మాత్రమే కోపం ఉంది. నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? ఉండదు కదా. అలాగే జవాన్ సింగ్ అని ఎవరన్నా పేరు పెట్టుకుంటే వాడు జీవితాంతం ముసలోడు కాకుండా ఉంటాడా? ఉండడు కదా. అలాగా క్రోధిని పేరు వరకే వదిలేసి మనం క్రోధం గురించి ఆలోచించకుండా, ఆలోచన కలిగేలాగా చేయకుండా జీవించుకుందాం. ఈ సంవత్సరమే కాదు, ఏ సంవత్సరమైనా అని ఒకసారి చెబుతూ నెక్స్ట్ కవిని ఆహ్వానించండి. ధన్యవాదాలు ధనమ్మ గారు. ఇప్పుడు పిఠవరం శ్రీమన్నారాయణ గారిని వారి కవిత వినిపించవలసిందిగా కోరుతున్నాము. పిఠవరం శ్రీమన్నారాయణ, వరంగల్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సభకు నమస్కారం. అధ్యక్షుల వారు ట్యాగ్లైన్ కింగ్ డాక్టర్ అలపాటి గారికి, డాక్టర్ అరుణ గారికి,
రాజేంద్ర ప్రసాద్ గారికి, రవీంద్ర గారికి తో పాటు మిగతా ఇక్కడ ఉన్నటువంటి కవిమిత్రులకు, కవయిత్రులకు నా సంధ్యావందనాలు అర్పించుకుంటూ, నేను కవితను రాముని మీద నేను యాక్చువల్గా ఇంతకుముందు పాటల రూపంలో రాశాను. కానీ ఈరోజు ఇప్పుడు ఉగాది నిజంగా నేను రాసుకున్నాను, అది వినిపిస్తున్నాను. నా దృష్టిలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అందులో భాగంగా నేను ప్రకృతి దేవో భవ అని ఎక్కువ నమ్ముతాను. ప్రకృతి నుండి దైవం పుట్టింది, దైవం ప్రాణం పుట్టింది. ఈ రకమైనటువంటి ఏ ఉత్సవమైనా ఏదైనా ప్రకృతికి సంబంధించి, ప్రకృతి మనకు ఇస్తున్నటువంటి సందేశాన్ని, ఉద్దేశాన్ని చూపెట్టడం కోసమని ఉత్సవాలు మనం జరుపుకుంటామనే ఉద్దేశంతో నేను ఈ కవిత్వాన్ని రాశాను. ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను కవిత్వం, దయచేసి శ్రద్ధగా వినండి. నా కవితా శీర్షిక సొబగులీనిన సోయగం. పల్లవ పులకిత శోభిత నందనవనం, మధుర మనోహర రంజిత మధుమాసం, భువన లావణ్య రమ్యలతల సమాహారం, ఈ సుందర ఫలప్రద శుభ ఉగాది పర్వదినం. అంగరంగ వైభోగ రంగవల్లుల కలల గుమ్మం, మామిడి తోరణాల సొబగులీనిన సోయగం, షడ్రుచుల గుణగణాలను వల్లెవేసే సంబరం. ఇది యుగానికి ఒక ఆదిగా పండిన ఉత్సవం. రంగురంగుల వన్నెల నడియింటిలోన వెన్నెల, చెంగు చెంగు చెన్నెల చిన్నారి నవ్వుల కోవెల. చైత్రశుద్ధ పాడ్యమి పరమేశ్వరేచ్ఛకు సాక్షిగా, చైత్రశుద్ధ పాడ్యమి పరమేశ్వరేచ్ఛకు సాక్షిగా, క్రోధి సిరులు పండగ కోరి వచ్చింది శ్యామల. అంబరీషుని అండగా సంతరించిన ఈ పండగ, ఈ సంబరాలకు సాటిగా వేరొకటి లేదు సొంపుగా. మన సాంప్రదాయ సంపద ఇంటిలోన ఉండగా, సంతసముగా నీ ఉండక వేరొకటి ఎలా దండగా. ప్రకృతి అమ్మ పరవశించింది నీ మంత్రశక్తికి, మామి చిగురు చిగురించింది నీ దివ్యశక్తికి, పసరికాయలను ప్రసవించింది ఫలప్రాప్తికి, నడుం బిగించమంది ఇక్కడ అందరి భుక్తికి, కోకిలమ్మలు మేళవించింది మాతృత్వ జ్ఞప్తికి, చిలక పలుకులు చిలకరించింది దివ్య సూక్తికి, మధుర భాషను ఆశ్రయించింది దీనుల ఆర్తికి. మనుషులంతా ఒక్కటంది దైవమైన సృష్టికి, మనుషులంతా ఒక్కటంది దైవమైన సృష్టికి. నా కవిత సమాప్తం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కవితా వస్తువుగా చాలా నచ్చింది నాకు. దాదాపు 30 ఏళ్ల క్రితం దూరదర్శన్ హైదరాబాద్కి నేను రాసినటువంటి పాట నాకు గుర్తుంది. అణువణువున అద్భుతాలు అందించే ప్రకృతి, ఆ ప్రకృతియే ప్రతి మనిషికి ఆది గురువురా, ప్రథమ గురువురా అని పల్లవితో మొదలయ్యేటువంటి పాట ప్రకృతిని గురించినటువంటి అప్పుడు నేను రాసిన పాట చాలా ప్రజాదరణ పొందింది. ఎందుకంటే పృథ్వీ జలవాయురాకాశ తేజాని, నేల, నిప్పు, నింగి, మట్టి, వాటెవర్, ఇవన్నీ మనం ఏదైతే గాలి, నీళ్లు ఏవైతే ఉంటాయో ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి ఒడిలో పరవశించడమే మనిషి జీవితానికి సార్థక్యం, సాఫల్యం. ప్రకృతిని వదిలి ప్రకృతిని దుర్వినియోగం చేసుకొని ఎన్నెన్ని అక్రమాలు చేస్తున్నారు, ఇసుక తవ్వకాలు మొదలుకొని అనేటువంటి విషయాలు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. ప్రకృతిని తల్లిగా భావించుకొని, దైవంగా భావించుకొని జీవించేటువంటి జీవితాన్ని గురించి చెప్పకనే చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. కాబట్టి ఈ 2 మొక్కలు చెప్తున్నాను. చక్కటి కవిత అందించారు వారు, చాలా సంతోషం. ధన్యవాదాలు. శోభా దేశపాండే గారు కోదాటి అరుణ్ గారు, శోభా దేశపాండే గారు చదవండి. చదవండి. అందరికీ శుభ సాయంత్రం. లంకలో సీతమ్మ శీర్షిక. రావణాసురుడు సీతమ్మను తీసుకొని వెళ్ళెను, సీతమ్మ దుఃఖితురాలై కుమిలి కుమిలిపోయెను. రావణాసురుడు సీతము తీసుకొని వెళ్ళెను, సీతమ్మ దుఃఖితులై కుమిలి కుమిలిపోయెను. ఆమెకు అక్కడ దేవత లాంటి అమ్మ దొరికెను, అమ్మకు అక్కడ దేవత లాంటి అమ్మ దొరికెను.
శ్రీరాముని వివరాలు సీతకు ఎప్పటికప్పుడు అందించెను. శ్రీరాముని వివరాలు సీతకు ఎప్పటికప్పుడు అందించెను. సీత భుజింపక రాముని తలచుచూ విలపించెను. సీత భుజింపక రాముని తలచుచూ విలపించెను. రాముడు అవినాశి అని సీత దాసితో చెప్పుచుండెను. రాముడు అవినాశి అని సీత దాసితో చెప్పుచుండెను. రాముడు ఏ నాటికైనా సీతను తీసుకువెళ్తానని నమ్మకముండెను. రాముడు ఏ నాటికైనా సీతను తీసుకువెళ్తానని నమ్మకముండెను. ఆ రోజు కొరకు సీత వేచి ఉండెను. రావణుడు సీత కొరకు లంకను సర్వనాశనము చేసుకొనెను. చివరికి లంకాధీశుని రాముని చేతిలో సంహరించబడెను. రాముని చేతిలో సంహరించబడెను. రాముడు సీతను కొని అయోధ్యకెళ్ళెను. అయోధ్య నగరవాసులు సీతారాములకు స్వాగతము పలికిరి. అయోధ్య నగరవాసులు సీతమ్మకు స్వాగతము పలికిరి. సీతారాములకు పట్టాభిషేకము చేసిరి. అంటే కొంతట భద్రాచలంలో పెళ్లి అవుతుంది, ఒక దగ్గర జన్మం చేస్తారు, ఒక దగ్గర పెళ్లి అవుతుంది. అందుకని ఆనందమానందమాయనే మన అయోధ్య రాముడు పెళ్లి కొడుకాయనే. ఒక దగ్గర జన్మం, ఒక దగ్గర పెళ్లి గనక ఆనందమానందమాయనే మన సీతమ్మ పెళ్లి కూతురాయని. ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చిన అరుణ గారికి, మన ధన్యవాదాలండి అధ్యక్షుల వారికి కూడా. అప్పుడెప్పుడో లవకుశ సినిమాలో ఒక మంచి మంచి పాటలు, అన్ని పాటలు పద్యాలు అద్భుతంగా ఉంటాయి, కొన్ని డజన్స్ ఆఫ్ ఇవి ఉంటాయి. వాటిలో వినుడు వినుడు రామాయణ గాథ వినుడి జనులారా అనేటువంటి మంచి పాట ఉంది. అలా ఈ సీతమ్మ ఘట్టం తీసుకొని చివరికి రామ పట్టాభిషేకం, అయోధ్యకి తిరిగి వెళ్ళటం, రామ పట్టాభిషేకం చేసుకునే వరకు ఒక కథని తీసుకొని చిన్నపిల్లలు గనక వాట్ ఈజ్ సీత, హూ ఈజ్ రామ అని గనక అడిగితే వాళ్ళకి అర్థమయ్యేలాగా చక్కగా చెప్తూ భద్రాచలంలో ఒక చోట జన్మ, ఇంకో చోట సీతారామ కళ్యాణం అనే దాన్ని మళ్ళీ అన్వయించి ఆనందం ఆనందం ఆయ అంటూ ఆనందంగా ముగించి రామాయణ శోభను అందరికీ అందించినటువంటి శోభ గారికి ధన్యవాదాలు. చాలా చాలా సంతోషం. ధన్యవాదాలు శోభా దేశపాండే గారు, ధన్యవాదాలు. ఇప్పుడు మంజుల మంజుల గారు నమస్కారం సార్. నమస్తే. శ్రీరామనవమి విశిష్టత గురించి చెప్తున్నాను. శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో, అంటే మధ్యాహ్నం 12 గంటల వేళల్లో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధి నాడే జరిగినదని
ప్రజల విశ్వాసము. ఈ శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. శ్రీరామ నవమి రోజున పానకం వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది. నవమి రోజున పానకం వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థము లేకపోలేదు. ఇది వేసవి కాలం కాబట్టి వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషుల్లో ఆరోగ్యం, ఆయుష్, అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం. మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవి. వడపప్పు పానకం కూడా అంతే. శరత్ ఋతువులో, వసంత ఋతువులో యముడి కోరల్లాంటివని దేవి భాగవతం చెబుతోంది. ఈ ఋతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు. పానకం విష్ణువుకి ప్రీతి పాత్రమైంది. ఈ అవకాశం ఇచ్చిన అరుణక్కయ్యకు ధన్యవాదములు. చాలా చాలా సంతోషం. వచన కవిత అనేటువంటి నమస్తే అండి. వచన కవిత అనే ప్రక్రియని కవిత కంటే వచనంలాగా సాగించారు మీరు. బాగుంది. అదే వచన కవితని వచనంగా ఎక్కువ సాగించారు మీరు, కవితలాగా కాకుండా. అన్ని వివరాలు బాగా ఇచ్చారు. చివరికి వడపప్పు, అదే శ్రీరామనవమికి ఏమేం చేస్తారా? అదే శ్రీరామనవమి గురించి ఒక ఇన్ని నక్షల్ అని మనం ఏదైతే అంటావో 3 ముక్కల్లో చెప్పండి అంటే కట్టే కొట్టే తెచ్చాను రామాయణం చెప్పినట్టుగా అలా 3 ముక్కల్లో చెప్పండి అంటే ప్రసాదాన్ని గురించి కూడా చెప్పి మొత్తం వివరాలని చక్కగా చెప్పారు. చక్కటి వచన ఝరిలాగా సాగింది మీది. సంతోషం. ధన్యవాదం సార్. ఓకే మేడం. తర్వాత ఇప్పుడు నేను నా కవిత చదివి వినిపిస్తాను. తర్వాత మన అడ్మిన్ రవీంద్ర గారికి నెక్స్ట్ ఇస్తాను. ఇప్పుడు సగం మంది అయిపోయారు. నేను చదవబోయే కవిత ఉగాది ఉల్లాసాలు. ఉగాది పండుగ వచ్చింది, ఉత్సాహమును ఇచ్చింది, ఉరకలు వేయించింది, ఊహలు పారించింది. కోకిలమ్మ వచ్చింది, కొమ్మపై కూర్చుంది, కుహు కుహు కూసింది, ఖుషి ఖుషి చేసింది. మామిడి మెండుగా పోతేసింది, పిందిని నిన్ను కాసేసింది, చెట్టు కొత్తాకులు తొడిగింది, శుభతోరణాలను కట్టించింది. మల్లె పూలనిచ్చింది, మాలను కట్టించింది, పడతల కొప్పెక్కింది, పరిమళాలు చల్లింది. కోడరికానికి కొత్త కోడలు వచ్చింది, కొత్త కాపురమును పెట్టించింది, చీరా సారెలను పుట్టింటి నుండి తెచ్చింది, శోభాయమానంగా అత్తారింటికి వచ్చింది. చలికాలం పోయింది, మధుమాసం వచ్చింది, పొడమి పచ్చబడింది, ప్రకృతి పరవశించింది. కవులను కలం పట్టించింది, కైతలు నిన్ను వ్రాయించింది, కమ్మకమ్మగా పాడించింది, కమ్మదనాలను చూపించింది. చక్కని ఆలోచనలనిచ్చింది, సాహిత్యంలోనికి దించింది. కవితల కవనం చేయించింది, కాసులు కానుకలు కురిపించింది, సన్మానాలు చాలా చేయించింది, శాలువాలు మెడపై కప్పించింది, ప్రశంసల వర్షం కురిపించింది, కవులకు కీర్తి కిరీటాలనిచ్చింది. తెలుగు భాష తీపిని చుట్టూ చల్లింది, దేశ విదేశాలందు వెలిగిపోయింది, తెలుగుదనమును జగతికి చాటింది, తెలుగు వాళ్ళను తెగ తృప్తిపరిచింది. ఇంతటితో నా ఉగాది కవిత సమాప్తం. కవిత్వం యొక్క లక్షణాలలో కొన్ని: ఒకటి సహజత్వం, రెండోది సరళత్వం, మూడోది ప్రవాహమానత. ఈ లక్షణాలు దండిగా ఉన్నాయి మీరు చదివినటువంటి కవితలో. ఆర్భాటాలు, పటాటోపాలు లేకుండా చక్కగా జనుల నాలుకల మీద ఉండేటువంటి పదాలను తీసుకొని చాలా ముచ్చటగా చెప్పారు. చాలా చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు ఆల్పాటి గారు. ఇప్పుడు తర్వాత కవి సమ్మేళనాన్ని రవీంద్ర బాబు గారు నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. గొప్ప చెప్పేశారా? ధన్యవాదాలు. ఇది మనకి నాటకాలలో మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు అని ఉంటది.
నాటకాలలో ఒకటవ కృష్ణుడు రెండవ కృష్ణుడు అని ఉండేది పాత రోజుల్లో. అలాగే హరిశ్చంద్రుడు కూడా కాటి సీన్ నుంచి వేరేవాడు వస్తాడు, రెండవ హరిశ్చంద్రుడు. ఆ రకంగా ఇవాళ మన అరుణ గారి ఈ వ్యవహారంలో ఇప్పుడు రెండవ సమన్వయకర్తగా, రెండవ సమన్వయకర్త, కవి సమ్మేళన సమన్వయకర్త. చెప్పండి, బాగుంది. వీర్రాఘులు గారు మీరు చదవండి. వీర్రాఘులు గారు. నమస్తే సార్ అందరికి. నమస్తే నమస్తే, చదవండి. ఆ కవితా శీర్షిక ఆమని. సరువులను కళావిహీనం చేసి శిశిర ఋతువు సెలవు తీసుకుని వెడలిపోగా చిగురించిన కొంగ్రొత్త ఆశలతో మోడువారిన సరువులు చిగురింపజేస్తూ విరబూసిన మల్లెల పరిమళంతో కోటి ఆశలతో ఆమని ఆగమనం. మనోహర దృశ్యమాలికలు సాదృశ్యమైతే జీవితం చిగురించి రసప్లావితమై విచ్చుకుని వచ్చే వెలుగు రేఖలతో వానకు తడిసిన పచ్చిక బేళ్ల పరిమళంతో ప్రకృతుల మధుర భావనల మేళవింపు గుమ్మానికి మామిడి తోరణం తగిలించినట్లు ఆహ్లాదభరిత వాతావరణం సూపర్లకు కనువిందు చేస్తుంది. బొమ్మరెమ్మల్లో దాగిన కోయిలమ్మలు చిగురించిన లేత మామిడి చుగుళ్లను కొరికి వెనుసొంపైన మృదు మధుర స్వరంతో కుహూ కుహూయని మైమరమింపజేస్తూ తమ గానామృతంతో మురిపించుతుంది. నవ వసంత ఋతువు పిలుపులతో బంగారు భావనల మేళవింపులో తీయని చెరుకు రసపు జ్ఞాపకాల దొంతరలో మది పులకరించుతుండా గణతలలో శాంతి కపోతాల నగరేస్తూ సర్వ మానవ సౌభ్రాతృత్వపు భావ సుగంధ పరిమళం ఆస్వాదిస్తూ వసంతం విశ్వజగతన వెల్లివిరిసి. సమాప్తం సార్, ధన్యవాదం. ధన్యవాదాలండి. ఆల్పాటి గారు. ఉగాది గురించి చక్కగా ఉగాది రాకని గురించి చాలా సవిస్తరంగా, చాలా సోదాహరణంగా, సింపుల్ గా, నైస్ గా చెప్పారండి. చాలా చాలా సంతోషం. ధన్యవాదం. ఇప్పుడు తర్వాత అందరికి పెద్దలందరికీ నా నమస్సుమాంజులు, అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు. వారు కనిపిస్తున్నారండి అందరికి, నాకు కనపట్టండి, నా ఫోన్ లో కనపట్లేదండి. మీరు వీడియో ఆన్ చేసుకోండి శారద గారు. చేయొచ్చా అండి? ఓకే, చేయకూడదేమో. చేయాలి కదా, మేము కనిపిస్తున్నాం కదా మీకు, మీరు ఎట్లా కనపడండి? మీరు కనిపించాలి, వినిపించాలండి. వినిపించండి. ధన్యవాదములండి. చెప్తున్నాను, చదువుతున్నాను. చెప్పండి. ఉగాది అనగా చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉదయంబున తూర్పు తలుపులు తెరుచుకొని బాణుడు తన బంగారు కిరణాలతో చైతన్య రాగాలు పలికించుచుండగా ఉషాదేవి ఎర్రని నీళ్లతో సూర్య భగవానుడికి దృష్టి తీసి తూర్పు దిక్కున ఆకాశం వైపు చల్లగా ఆకాశమంతా ఎర్రబడింది. నదీ జలాలు భూపాల రాగంలో గలగలలాడుతూ ప్రవహిస్తుంటే కొండల నుండి అందాల హొయలు చిందిస్తూ మువ్వల నాదంతో జలపాతం తుణుకుతుండగా శరదిలోని అలలు వేదఘోషతో ఆకాశాన్ని అందుకొనుతుండగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వేద తస్కరుడైన సోమకుని మత్స్యావతారం దాల్చి వేదాలను తెచ్చి శారదాదేవి ప్రియనాథుడైన బ్రహ్మదేవునికి ఇచ్చెను. బ్రహ్మ సృష్టి ఆరంభించిన రోజే ఉగాది. గున్న మామిడి లేలేత ఎర్రని చిగురులను ఒకరు మామిడి పిందెలను కడుపారా తృప్తిగా పుట్టించి కుహుకుహుమంటూ పంచమ శృతిలో ఆలపిస్తూ క్రోధీనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మనసారా దీవించే కోకిలమ్మ తన రాగంతో క్రోధీనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మనసారా దీవించే కోకిలమ్మ తన రాగంతో పసుపు కుంకుమ అలంకరణతో గడపలు 7 రంగుల హరివిల్లుల పువ్వుల మాలలతో మామిడి ఆకుల తోరణాలతో పాటు అలంకరించి ముత్యాల ముగ్గులతో అతిథులు ఉగాదికి స్వాగతం పలికిరి. పుల్లని లేతవగరు మామిడి ముక్కలు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, సముద్రపు ఉప్పు, కారం, కొబ్బరి ముక్కలు, జామకాయ ముక్కలు, వేప పువ్వులను కలిపి ఉగాది పచ్చడి చేసి దేవునికై పూజ చేసి నైవేద్యం చేసి
దేవాలయపు గంటలు గనగన మ్రోగుచుండగా క్రోధీనామ సంవత్సరానికి స్వాగతం పలికిరి. క్రోధీ దేవత దుష్ట శిక్షణ శిక్షరక్షణ చేస్తూ అందరినీ కాపాడుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఉగాది జగాలన్నిటికీ కమ్మదనం ఇచ్చేటువంటి ఉగాది పర్వదిన శోభని అన్ని కోణాలని చక్కగా స్పృశిస్తూ నింపాదిగా కవిత చదివారండి మీరు. చాలా చాలా సంతోషం. ధన్యవాదములండి. ధన్యవాదాలండి. మనం మరొకసారి అమృత గారు తర్వాత. నమస్తే అండి. వేదిక నిర్వాహకులకి నమస్సుమాంజలి. ఉగాది కవితను చదువుతున్నాను నేను. వినిపిస్తాను మాస్టర్? చదవండి చదవండి, వినిపిస్తుంది, చదవండి. శీర్షిక నవ వసంత కావ్య కన్యకవై. నిన్నటి నిర్వేదానికి చరమ గీతం పాడేస్తూ కొత్త ఆశల ఉషస్సులను స్వాగతిస్తూ పచ్చదనాన్ని హరించే స్వార్థపు గొంగళ్లను తొలగిస్తూ నిస్వార్థ హృదివీణను శృతి చేసి సమత రాగాన్ని పలికిస్తూ సర్వత్రా జయ గీతికలు వినిపించగా అరుదెంచు మా ఉగాది. దళారీల దుర్మార్గపు నీడ పడనీక కర్షకుని కష్టాన్ని కాస్తూ కాపు కడగండ్లకు చెల్లు చీటీ రాసేసి రైతు ముంగిట హరివిల్లు వర్ణాల్ని కురిపిస్తూ సుఖపికాల సందళ్లతో ప్రతి లోగిలి మురిపిస్తూ హర్షాది రేఖలు వెల్లివిరియ అరుదెంచు మా శుభవచ్చరమ. చీకటి వెలుగుల మానవ సజీవ చిత్రానికి ప్రతీకగా షడ్రుజుల సమ్మిళితవై సంయమన బావుట నెగరేస్తూ అన్ని మతాల పరమాద్భుత సారాన్ని ఐక్యతా వేదికపై వినిపిస్తూ ఆత్మవిశ్వాసమే ఆలంబనై జయహారతి పట్టగా రావమ్మ శ్రీ క్రోధి వచ్చరమ జయ పరంపరల జయభేరి మ్రోగిస్తూ కన్నవారి కలల పంటలపై ఏ డేగ కన్ను పడనీయక ఆమెకు చేదోడువై నింగి హద్దులను చెరిపేస్తూ విశ్వ యవనికపై పసిడి నవ్వుల సుమవర్ణాలు పరిమళింపజేస్తూ నవ వసంత కావ్య కన్యకవై చైత్రరథ సారథివై కొంగ్రొత్త కోర్కెలీడేర అరుదెంచు మా ఉజ్వల ఉగాది. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. ఉగాది నేపథ్యం, ఉగాదికి స్వాగతం, సామాజిక స్పృహ, అనేక విషయాల యొక్క అవగాహన, వీటన్నిటికి తోడు చక్కటి పదావళి, వీటన్నింటి కలబోత మన అమృతవల్లి గారి కవిత. చాలా చాలా సంతోషం. ధన్యవాదాలండి, చాలా బాగా చదివారు. తర్వాత మల్లేశం గారు. మంధర సంక్షిప్త రామాయణం. మంధర జగదోజ మార్పులెన్నో జరిగే పట్టాభిషేకంబు నటుకెక్కే. మందర జగదోజ మార్పులెన్నో జరిగి పట్టాభిషేకంబు నటుకెక్కే. కైకేయి పంతంబు కఠినంబు చూపగా కౌసల్య సుతునికి కాదు ఎనియే. దశరథ మాటల దర్పంబు బడిపోగా కార్యమాగిపోయే కనుల ముందే. తండ్రి నాజ్ఞ జేయ తరణను పుత్రుడు రామచంద్ర వీడే రయముగాను. భర్త నిర్ణయంబే బాగు బాగుజనుచు భార్య సీతకు భార్య కూడా వెళ్ళే భర్త వెంట. భర్త నిర్ణయంబే బాగు బాగుజనుచు భార్య కూడా వెళ్ళే భర్త వెంట. అనుజుడు కూడను అన్న తోడ నడిచి అనుబంధ బాంధవ్య అమలు పరిచే. మాయా విరావణ మత్సరంబు చేత అపహరించే చూడు నతివయనక. కష్టాలు నష్టాలు కలతలే సృష్టించ కలవరా పడకుండా కదలి వెడిలే. చిన్న ప్రాణు ఉన్న వారి ఓలే కరసేవకులోలే కలిసి నడిచే. కడలిని దాటి కర్తవ్యమే చూపి వారధి గట్టించి వాసిగాంచే. కడలిని దాటంగా కర్తవ్యము చూపి వారధి గట్టించి వాసిగాంచే. దశకంఠ రావణ్ణి దర్పంబు ననుచంగా లంకకు దండెత్తే లక్షణముగా.
పడితలవాణ్ణి పడవేసి రాముడు సీతమ్మను తెచ్చి సిరుల నింపే. సీతమ్మను తెచ్చి సిరుల నింపే. ధన్యవాదాలు సార్. నాకు ధన్యవాదాలండి, బాగా చదివారు. నిజంగా సంక్షిప్త రామాయణం అనే దానికి చక్కటి ఉదాహరణగా చక రామాయణంలో జరిగినటువంటి విషయాలు చాలా ముచ్చటగా చెప్పారండి. చాలా చాలా సంతోషం. బాగుందండి. ఇప్పుడు వి మంజుల గారు మాట్లాడుతానన్నారు. ఒక్క 2 నిమిషాలు ఆవిడకి అవకాశం ఇద్దామండి. వి మంజుల గారు ఉన్నారా? మంజుల గారిని చదవనివ్వండి, నేను చూస్తాను. ఇప్పుడు నీ దగ్గర ఉన్నవన్నీ 4 ఏళ్ల క్రితం కోరుకున్నావని పోనీ వదిలే. ఈ నిమిషం ఏ కావాలో పోల్చుకోగలవా? మరో 4 ఏళ్లు దాటాక అది దక్కాక సరిగ్గా ఈ క్షణం గుర్తు తెచ్చుకోగలవా? నిజమేలా, మనిషి అన్నాక కలలుంటాయి. అవి తీరాక కొత్తవి అలల్లా మళ్ళీ ఎగసి పడతాయి. అలలకు అలపుండకపోవచ్చా? నీ తలపులకు అలపు ఉండకూడదా? సరే అయితే తీరం చేరినట్టే చేరని అలల నీ మనశ్శాంతి ఎప్పటికీ గట్టెక్కదు. వస్తాను సార్, ధన్యవాదాలు. ధన్యవాదాలండి. కవిత చదివించాం మొత్తానికి. ఆల్పాడు గారు మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ఈమె ఆలపాటి చమక్కుల్లో వచ్చి కూడా టప చదివితే నేను సుడిగాలి మంజుల అని పేరు పెట్టా. వచ్చేసి చక చెప్పేస్తుంది, వెళ్ళిపోద్ది. చాలా బాగుంది. చక్కటి ఆలోచనలు రేకెత్తించే విధంగా ముచ్చటగా 3 ముక్కలు చెప్పింది. చక్కగా సంతోషం. ధన్యవాదాలండి. నరసింహ శర్మ గారు మీరు చదవండి. అందరికీ నమస్కారాలు. అక్కడ ఉన్నటువంటి అతిరథ మహారథులైనటువంటి మిత్రవరేణ్యులకు నమోవాకాలు. సాకేతరాముండు సహనశీలుండుగా జనకజామాత జలజయుతుడు మారీచ సంహారి మాతృ సంసేవ్యుండు మమతానురాగాల మర్మ మెరుగు మహిళోన ధన్యుండు మాధుర్య గుణశీలి సింహేంద్ర మధ్యముడు సింహభుజుడు అతడి రాముండు అవనీష ధన్యుండు తనదు రాజ్యంబు పాలించు తపనయుతుడు కోసలా తనయ కంజాత పుత్రభవుడు మహిని వెలిగేటి మాన్యుండు మనకు సురుడు రాజీవాయతలోచనుండు రఘుకుల రమ్యేక్షణ ధన్యుడై భూజంబుల్ 10,000 గల్సిననుగా భుగ్నంబు చేసేటి కంజాతంబుల కోటి నయనో కారుణ్యధాముండుగా మౌంజీ బంధన క్షోణిలో వెలిగగా మౌర్వీ గుణాయుక్తుడై. అయ్యా, ఇది ఆశువుగానే చెప్పిన, నేను ప్రయాణంలో ఉన్నా కాబట్టి
మాత్రం చెప్పాను. మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాను అనుకుంటున్నాను. ధన్యవాదాలండి. కాసేపు అవధాని గారిని చూసినటువంటి అనుభూతి కలిగించారు. రాముని గురించి వివిధ కోణాలని స్పృశిస్తూ ఆశువుగా చెప్పడం, మధ్యలో తేటగీతులు వచ్చినాయి, ఇంకోటి వచ్చినాయి. చాలా చాలా సంతోషం అండి. ధన్యవాదాలండి. ఇప్పుడు డాక్టర్ ఏదో అన్నారు, పోలా అయ్యా ఎవరు అన్నారు మీరు, అరుణ గారు? చదవండి. నేను మణిపూసల ప్రక్రియలో రాశాను సార్. రామ పూజలు చేయవే, రామనామం పలకవే, రామబంటును నేనంటూ రచనలెన్నో రాయవే. రామనామము మనస రమ్యమైనది తెలుసా, రామరామ అన్నంతనే ఫలితమబ్బునే మనసా. జగమంతా రామమయం, జనమంతా పారవశం, చిన్న పెద్ద తేడలేక స్మరణ తోడనే విజయం. లోకానికి ఆదర్శం సీతారాముల బంధం, చూడ చక్కని జంట ముదమున నయనానందం. మధురం రామనామము పలుకే జన్మధన్యము, ముక్తి మోక్షదాయకము రామతారక మంత్రము. ధన్యవాదములు సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలండి. మీ ఫోన్ నెంబర్ చెప్తారండి ఒకసారి? 9848 సార్ 543 ఇంకా రావాలి, నెంబర్లు ఇంకా రావాలి. 42 742 9848 543 742 సార్. ఓకేనండి, ధన్యవాదాలు. చెప్పండి ఆలపాటి గారు, మీరు సమీక్ష. అదే తారక మంత్రము కోరి భజించేద అనేటువంటి పాట గుర్తొచ్చింది. ఆమె చివరికి తారక మంత్రం అనేటువంటి దాంతో ముగించింది. కాబట్టి రాముడి గురించి, రామనామం గురించి చక్కగా కనిపించకుండా వినిపించినటువంటి కవయిత్రి గారికి అభినందనలు. తర్వాత ఇంకెవరైనా ఉన్నారండి? ఇంకెవరు లేరండి. వినోద్ లేరండి. ఇప్పుడు మీరు ఇక్కడ వందన సమర్పణ చేయించండి. ఇవాళ ఏంటంటే వెరసి రామనామ స్మరణ, రామావతార విశిష్టత, రామనామ మహిమ, రామావతార విచిత్రం, రాముడి గుణగణాలు, రాముడి నిష్ఠ, రాముడి అనేక విషయాలను గురించి అంతారామమయం అనిపించేలాగా, తలపించేలాగా అందరం కాసేపు రేపటి శ్రీరామనవమిని పురస్కరించుకొని ఈ సంధ్య వేళ ఇంతసేపు మనం చక్కగా రాముడిని గురించే తలచుకోవటం ఒక చక్కటి ఆలోచన, చక్కటి ఆచరణ. ఈ కార్యక్రమంలో మనందరం పాల్గొనటం అనేటువంటిది కూడా అది రామానుగ్రహంతో జరిగేది మాత్రమే తప్ప ఏదో కార్యక్రమం జరగటం అనేది కాదు అని నేను భావిస్తూ, ఇంత చిక్కగా అనేక మంది కవితలు వినిపిస్తూ ఉంటే అందరూ నిష్ఠగా చక్కగా ఏదేమైనా కాసేపు రాముడి గురించి మనం తలుచుకోవడం అనేది ఒక మంచి పని చేసినట్టు. మనం తెలిసి చేసినా తెలియక చేసినా రామనామ స్మరణ అనేది చాలా గొప్పది. అటువంటి రామనామ స్మరణతో మనం ఇంతసేపు 2 గంటల సేపు గడపడం చాలా చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమానికి ఎంతో మంది గొప్ప వాళ్ళన్నా కూడా నన్ను పిలవాలని అరుణ గారికి అనిపించడం, నా మాటలు వినాలని అందరికీ అనిపించడం, అది నాకు చాలా సంతోషం. అందరికీ నచ్చేలాగా, అందరికీ ఇష్టమయ్యేలాగా, అందరికీ పనికొచ్చేలాగా 4 మాటలు చెప్పి నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని నేను భావిస్తున్నాను. అరుణ గారు పాట పాడమని కోరినటువంటి కోరికని పూర్తిగా మన్నించలేకపోతూ అంతారామమయం ఈ జగమంతా రామమయం అంతారామమయం అని మాత్రం పాడలేదు అనిపించకుండా పాడి మిమ్మల్ని పాడిగాని, అంటే పాడి అంటాం కదా, ఇది పాడి అంటే న్యాయంగా చేయటం అని కదా, అలా మీకు న్యాయం చేకూర్చారని భావిస్తూ ఇక వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించండి. నేను ఒక్క నిమిషం మాట్లాడుతుంది. ఒక్క నిమిషం కాదు, 1 సెకండ్. అయ్యో మీ ఇష్టం, కానివ్వండి, భలేవారే.
నిజంగానే ఆలపటి గారు నిజంగా ఎంత బిజీగా ఉంటారో తెలుసు. అసలు ఆ ఫోన్లు జనాలు ఎప్పుడు బిజీగా ఉంటారు. అయినా సరే మన కోసం 2 గంటలు వెచ్చించడం అంటే మాటలు కాదు. మా మీద ఉన్న అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు. తర్వాత ఈ కార్యక్రమాలు చాలా నిర్వహించారు. ఇప్పుడు నాకు ఒక్కదానికే కాదు, ఇప్పుడు రవీంద్రబాబుకి ఇక్కడ ఉన్న వారందరికీ ఆలపాటి గారంటే గురువు గారితో సమానమే. మీరు అన్నట్టు అన్ని సూచనలు పాటిస్తాం సార్. అసలు నిజం చెప్పాలంటే కవి సమ్మేళనం అంటే ఎంతో ఇంత గ్రూపులలో పెట్టి లిస్ట్ చేయటమే అనుకున్నాం. కానీ ఇప్పుడు కొన్ని మంచిగా అనిపించినాయి మీరు చెప్పినవి కూడా, అదే పాటిస్తూ వస్తున్నాం. అది కూడా సక్సెస్ అవుతుందని మంచిగా బాగుంది. అదే ఎంతకాలం పాటిస్తాం. బాగుంది సార్. మీ టైం మాకు కేటాయించినందుకు మరి ధన్యవాదాలండి. కార్యక్రమం మంచి నిర్వహించినందుకు రాజేంద్ర ప్రసాద్ గారికి, రవీంద్రబాబు గారికి, ఈ వీడియో తీస్తున్న రికార్డు చేసిన శ్రీమన్నారాయణ గారికి ధన్యవాదాలు. మంచిగా అందరూ కవులందరికీ, దేవి కుమార్ గారు కానీ, గుర్రం మంగేష్ గారికి అందరికీ ధన్యవాదాలండి. ధన్యవాదాలు. బాయ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. బాయ్. మీ అందరికీ రామనవమి శుభాకాంక్షలు. రామానుగ్రహ ప్రోగ్రామ్ జరిగిందండి ఇవాళ.